Okay, so last class lo we have discussed about how to create an account. మనం ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ స్యూట్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలనేది చూసాం. సో లెట్ us see furthermore how to access our tenant. సో ఫస్ట్ కాక్పిట్ లోకి లాగిన్ అవుతాం. I hope everyone has created their accounts and ఇంటిగ్రేషన్ ఇన్ సబ్స్క్రిప్షన్స్ లోకి వెళ్తే మీకు ఇంటిగ్రేషన్ స్వీట్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, సో ఫర్ మనం వెస్టర్ ఏం చేసాం, క్యాపబిలిటీస్ అన్ని యాడ్ చేసాం. సో వాట్ ఆర్ ద క్యాపబిలిటీస్? ఉన్న క్యాపబిలిటీస్ అన్ని ఏపీఐ మేనేజ్మెంట్ కానీ ఓపెన్ కనెక్టర్స్ ఇవన్నీ మనకి ఉన్న క్యాపబిలిటీస్ అన్ని యాడ్ చేసాం. సో స్టిల్ వీ కాంట్ ఏబుల్ టు యాక్సెస్, మీరు స్టిల్ యాక్సెస్ చేయలేరు. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఇన్ కేస్ ఇఫ్ యూ యాక్సెస్ ద రోల్స్ మీరు యాక్సెస్ చేయగలరు, కానీ మీకు ఇలా వస్తుంది, యూ ఆల్రెడీ యాడెడ్ ఆల్ ద క్యాపబిలిటీస్. ఇక్కడ మీకు యాడ్ అని ఉంటుంది, యూ ఆల్రెడీ యాడెడ్ బట్ యు ఆర్ నాట్ స్టిల్ సీయింగ్ ఎనీథింగ్ హియర్. సో మీరు ఏం చేయాలి అంటే, అగైన్ యూ నీడ్ టు గో టు ద సెక్యూరిటీ. మీ సెక్యూరిటీకి వెళ్ళి యూజర్స్కి వెళ్ళి సేమ్ థింగ్, స్టార్టింగ్ లో మనం రోల్స్ ఎలా అయితే అసైన్ చేసామో సేమ్ ప్రాసెస్ లో మనం అసైన్ చేసుకోవాలి. సో దట్ అవర్ సిస్టమ్ విల్ గెట్ రెడీ. సో ఉన్న రోల్స్ అన్ని మీరు అసైన్ చేసుకోవాలి. ఇవన్నీ ఏపీఐ అని చూసారా, ఇవన్నీ ఏపీఐ మేనేజ్మెంట్ రోల్స్ అనమాట. అండ్ ఓకే, సో ఇప్పుడు ఉన్న రోల్స్ అన్ని మనం అసైన్ చేసుకున్నాం. ఓకే, సో లెట్ us go. It will take some time again. Let us go and try to refresh it. ఓకే, లెట్ us ఇప్పుడు రోల్స్ అన్ని అసైన్ చేసుకున్నాం కదా, లెట్ us వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో ఈ ఫ్యూ మినిట్స్ లో మనకి ఏంటంటే మన సిస్టమ్ రెడీ అవుతుంది, సో దట్ ఆఫ్టర్ వీ కెన్ స్టార్ట్ అవర్ ప్రాక్టికల్స్. సో బిఫోర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్, లెట్ us recap what we are doing exactly. మనం ఏం నేర్చుకోబోతున్నాం, సో వాట్ we are doing and what we will do in this training అనేది we will see one more time. సో సో ఈ డాక్యుమెంటేషన్ అంతా ఇన్ డీటెయిల్డ్ గా మీకు డ్రైవ్ లో ఉంటుంది. ఐ విల్ అప్డేట్ ఇట్ బై టుడే ఎండ్ ఆఫ్ ద డే. సో ఇఫ్ యూ వాంట్ టు రివైజ్ ద ప్రీవియస్ క్లాసెస్, ఇంట్రడక్షన్ కానీ ఎస్ఏపి సిస్టమ్ ఎవల్యూషన్ కానీ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్స్ ఇవన్నీ మీకు ఆ డాక్యుమెంటేషన్ లో ఉంటుంది, యూ కెన్ రిఫర్. సో టుడే మనం సిపిఐ నేర్చుకోబోతున్నాం. సో వాట్ ఈస్ ద సిపిఐ? సిపిఐ ఫుల్ ఫామ్ ఏంటి? క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంటిగ్రేషన్. సో వీఆర్ గోయింగ్ టు లర్న్ సిపిఐ. సో సిపిఐ వల్ల యూజ్ ఏంటి? సో వాట్ ఈస్ మెయిన్లీ సిపిఐ యూస్ ఫర్? మనం సిపిఐ ఎందుకు యూజ్ చేస్తాం? Works as a middleware ఎస్, to transfer data host కరెక్ట్. to destination. సో సిపిఐ ఇస్ నథింగ్ బట్ ఏ మిడిల్ వేర్ అనమాట. మనకి ఒక సెండర్ సిస్టమ్ నుంచి డేటా వస్తుంది, ఆ డేటాని మనం రిసీవర్ పంపిస్తాం. సో లెట్స్ సే ఇది మన సిపిఐ సిస్టమ్, ఇది మన సిపిఐ సిస్టమ్. సో మనం నేర్చుకునే టూల్ ఇది. సో వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ టూల్? ఈ టూల్ వల్ల యూజ్ ఏంటి? సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక మిడిల్ వేర్ అనమాట. ఒక సిస్టమ్స్ ని ఇంకో సిస్టమ్ ని ఇంటిగ్రేట్ చేయడానికి, టు టాక్ ఈచ్ అదర్, టు కమ్యూనికేట్ ఈచ్ అదర్, ఆ రెండింటిని ఇంటరాక్ట్ అవడానికి మనం యూజ్ చేసేది, ఆ రెండింటిని కలిపే టూలే మన సిపిఐ టూల్. కాబట్టి ఆ రెండు సిస్టమ్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని మిడిల్ వేర్ టూల్ అంటారు. చాలా మంది దాన్ని మిడిల్ వేర్ టూల్ అంటారు. సో మార్కెట్ లో మనకు చాలా మిడిల్ వేర్స్ ఉన్నాయి. ఎస్ఏపి పిఐపిఓ ఉంది, సిపిఐ ఉంది, డెల్ భూమి ఉంది, మ్యూల్ సాఫ్ట్ ఉంది, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. కానీ డిమాండ్ లో ఉన్నది ఎస్ఏపి టూల్స్ అన్నమాట. ఎస్ఏపి పిఐపిఓ, ఎస్ఏపి సిపిఐ. సో ఎస్ఏపి పిఐపిఓ కాకుండా ఇప్పుడు ఎస్ఏపి సిపిఐ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే, బై నెక్స్ట్ ఇయర్ ఎస్ఏపి పిఐపిఓ అనేది సపోర్ట్ ఆగిపోతుంది. సో దేర్ విల్ బి నో సపోర్ట్ ఫ్రమ్ ఎస్ఏపి పిఐపిఓ గురించి. సో అందుకే జనాలంతా పిఐపిఓలో ఉన్నా కూడా దే ఆర్ లెర్నింగ్ సిపిఐ, దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ ఇంటర్ఫేసెస్ టు ద సిపిఐ. దట్స్ ద రీజన్ సిపిఐ హ్యావ్ మోర్ డిమాండ్ కంపేర్డ్ టు ద పిఐపిఓ. సో ఇలా సిపిఐ ఎందుకు యూస్ చేస్తాం? దేర్ విల్ బి వన్ సెండర్ సిస్టమ్. So or else we can call this as an source system. There is a sender system, there is a source system.
సెండర్ అన్నా సోర్స్ అన్నా ఒకటే అనమాట. ఒక సిస్టమ్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఎవరికి వస్తుంది? మన సిపిఐకి వస్తుంది. ఆ డేటాని మనం ఎవరికి పంపిస్తున్నాం? వీ నీడ్ టు సెండ్ టు ద రిసీవర్ అనమాట. సో దీన్ని మనం రిసీవర్ అనొచ్చు, లేదా దీన్నే మనం టార్గెట్ అనొచ్చు. సో ఇలా టూ సిస్టమ్స్ ని ఇంటరాక్ట్ అయ్యి ఆ టూ సిస్టమ్స్ ని మనం కమ్యూనికేట్ అయ్యేలా చేసేదాన్నే మనం సిపిఐ టూల్. మన సిపిఐ టూల్ అలా యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి దీన్ని మిడిల్ వేర్ అంటారు. అసలు ఎందుకు దీన్ని మనం ఇంటిగ్రేట్ చేయాలి? ఎందుకు దీన్ని రెండింటిని కమ్యూనికేట్ అయ్యేలా చేయాలి? ఎందుకు వీళ్ళే డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వచ్చు కదా, ఎందుకు ఒక టూల్ ని యూజ్ చేస్తారని అనుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మీకు చెప్పినప్పుడు not only the communicating but also it helps to convert from one format to another format. Let's say సెండర్ నుంచి ఇప్పుడు ఒక XML ఫార్మాట్ వస్తుంది. XML అంటే ఏంటి, JSON అంటే ఏంటి అనేది వి విల్ సీ ఇన్ అప్కమింగ్ క్లాసెస్. ఒక XML ఫార్మాట్ వస్తుంది. ఈ డేటాని మనం డైరెక్ట్ గా రిసీవర్ పంపొచ్చు, సేమ్ XML వాళ్ళు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే రిసీవర్ వాళ్ళు, మీరు XML పంపించినా నాకు అర్థం కాదు, ఐ వోంట్ అండర్స్టాండ్ ద XML బికాస్ మై సిస్టమ్ ఈస్ డిజైన్డ్ ఆన్ ద JSON. మీరు JSON పంపిస్తేనే నాకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నుంచి ఒక అఖిల్ అనే నేమ్ అని ఒక నేమ్ పంపిస్తున్నా. నేమ్ ఈక్వల్ టు అఖిల్. సో బేసిక్ గా XML ఎలా పంపిస్తారంటే, నేమ్ కి ఒక ట్యాగ్ ఉంటుంది, మధ్యలో అఖిల్ అని ఉంటుంది, అండ్ సేమ్ ఎండ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇలా ఇట్ విల్ హ్యావ్ అన్నమాట. సో లెట్ మీ ఓకే, ఇది ఒక XML ట్యాగ్. సో ఇప్పుడు ఇదే XML ట్యాగ్ రిసీవర్ పంపిస్తే వర్క్ అవుతుందా? వర్క్ అవ్వదు. వాళ్ళకి ఏం కావాలి? జేసన్ లో కావాలి. జేసన్ అంటే ఎలా ఉంటుంది? సింపుల్ గా ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్, నేమ్ అఖిల్ ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, ఇలా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ నేను అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తా, బట్ ట్రై టు అండర్స్టాండ్. ఈ ఫార్మాట్ నుంచి ఈ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయాలి, అండ్ అగైన్ ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కి కమ్యూనికేట్ చేయాలి. సో డైరెక్ట్ కమ్యూనికేట్ అవ్వచ్చు, కానీ వీళ్ళకి కన్వర్ట్ చేసే ఆప్షన్ లేదు, వీళ్ళకి కన్వర్ట్ చేసే ఆప్షన్ లేదు. అలాంటి కేసెస్ లో ఏం యూజ్ చేస్తారంటే మిడిల్ వేర్ టూల్స్ యూజ్ చేస్తారనమాట. నాట్ ఓన్లీ టు కమ్యూనికేటింగ్ ఈచ్ అదర్ బట్ ఆల్సో కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. సో ఇప్పటి వరకు దిస్ ఈస్ వాట్ మిడిల్ వేర్ లుక్స్ లైక్. ఇక్కడ మనం మిడిల్ లో ఉన్నాం కాబట్టి దీన్ని మనం మిడిల్ వేర్ అంటాం. సో సో ఆల్వేస్ నేను సోర్స్ నుంచి డేటా వస్తుంది, రిసీవర్ నుంచి డేటా వస్తుంది. సో ఈ సోర్స్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటి, ఇవన్నీ సిస్టమ్స్ అన్నమాట. సో వాట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇన్ ద రియల్ టైమ్? మన రియల్ టైమ్ లో ఏ సిస్టమ్స్ తో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు? వీ కెన్ ఇంటిగ్రేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. లెట్స్ గో సిస్టమ్స్. So we can integrate with the SAP systems. SAP systems అంటే ఏంటి? S/4HANA ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను, ECC సిస్టమ్ అండ్ సక్సెస్ ఫ్యాక్టర్స్, అరీబా, కాంకర్, ఇవన్నీ ఏంటి? SAP సిస్టమ్స్ అన్నమాట. సో ఈ SAP సిస్టమ్స్ తో మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో అలాగే నాన్ SAP సిస్టమ్స్ కూడా ఉంటాయి. నాన్ SAP సిస్టమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరాకిల్ సిస్టమ్స్ ఉంటాయి, తర్వాత డేటాబేస్ సిస్టమ్స్ ఉంటాయి, తర్వాత ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి, అండ్ వెబ్ సర్వీసెస్ సిస్టమ్స్ ఉంటాయి, ఈవెంట్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి? నాన్ SAP సిస్టమ్స్. సో ఇన్ రియల్ టైమ్ లో మనం ఏ సిస్టమ్ తో ఏ సిస్టమ్ అయినా ఇంటిగ్రేట్ చేయొచ్చు. సో వీ కెన్ ఇంటిగ్రేట్ విత్ SAP టు SAP, వీ కెన్ ఇంటిగ్రేట్ టు నాన్ SAP టు నాన్ SAP, ఆర్ వీ కెన్ ఇంటిగ్రేట్ SAP టు నాన్ SAP అండ్ నాన్ SAP టు SAP. సో వాట్ ఆర్ ద పాసిబుల్ కేసెస్? SAP టు SAP ఇంటిగ్రేషన్ చేయొచ్చు, SAP టు నాన్ SAP ఇంటిగ్రేషన్ చేయొచ్చు, నాన్ SAP టు నాన్ SAP ఇంటిగ్రేషన్ చేయొచ్చు, నాన్ SAP టు SAP ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో SAP టు SAP అంటే ఏంటి? ఏదర్ సెండర్ సైడ్ ఒక సిస్టమ్ ఉంటుంది, రిసీవర్ సైడ్ కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SAP టు SAP అంటే ఏంటి? S/4HANA టు సక్సెస్ ఫ్యాక్టర్, దీన్నే షార్ట్ కట్ లో SF అంటారు, సక్సెస్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు ఎందుకు దీన్ని SAP టు SAP ఇంటిగ్రేషన్ అంటాం? బికాస్ సెండర్ సైడ్ సోర్స్ సిస్టమ్ S/4HANA, రిసీవర్ సిస్టమ్
ఎస్ సక్సెస్ ఫ్యాక్టర్ బోత్ ఆర్ ఎస్ఏపి సిస్టమ్స్ అనమాట. కాబట్టి ఎస్ఏపి టు ఎస్ఏపి అంటాం. ఇక్కడ ఎస్ఏపి టు నాన్ ఎస్ఏపి. ఫర్ ఎగ్జాంపుల్ సో S/4HANA నుంచి మనం ఒక ఫైల్ సిస్టమ్స్ కి ఇంటిగ్రేట్ చేయాలి. ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోకి వెళ్ళి మీరు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక ఫైల్ ని యాక్సెస్ చేస్తున్నారు. నథింగ్ బట్ ఇదొక ఫైల్ సిస్టమ్ అన్నమాట. సో ఈ ఫైల్ సిస్టమ్ లో మనం ఫైల్స్ పిక్ చేసుకోవచ్చు, ఫైల్స్ ప్లేస్ చేసుకోవచ్చు. విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ ఈ ఫోల్డర్ కి కనెక్ట్ అయ్యి ఈ ఫోల్డర్ లోకి వచ్చి ఈ ఫైల్ ని మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే, వెదర్ వీ కెన్ ప్లేస్ ద ఫైల్ ఆర్ వీ కెన్ పిక్ ద ఫైల్. సో దిస్ ఇస్ కమ్స్ అండర్ SAP టు నాన్ SAP ఇంటిగ్రేషన్. సో SAP టు SAP అంటే ఏంటి? S/4HANA టు ఎస్ సక్సెస్ ఫ్యాక్టర్. ఎందుకు SAP టు SAP అన్నాం? బికాస్ సెండర్ సైడ్ SAP సిస్టమే ఉంటుంది, రిసీవర్ సైడ్ కూడా SAP సిస్టమ్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ మనం SAP టు SAP ఇంటిగ్రేషన్స్ అంటాం. ఏదర్ సెండర్ సైడ్ SAP ఉండి రిసీవర్ సైడ్ నాన్ SAP ఉంటే that is called file system. SAP to non-SAP integration. So what are the possible SAP systems we will integrate? S/4HANA, ECC, SuccessFactor, Ariba, Concur. ఇవన్నీ SAP all systems. Non-SAP systems, we can have n number of non-SAP system. For example, Oracle system అయి ఉండొచ్చు, database system అయి ఉండొచ్చు, file systems అయి ఉండొచ్చు, web services system అయి ఉండొచ్చు. ఓకే, వన్ సెకండ్, కరెక్ట్. వెబ్ సర్వీస్ సిస్టమ్ అయి ఉండొచ్చు, ఈవెంట్ సిస్టమ్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ సిస్టమ్స్ మనం ఇంటిగ్రేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ. కానీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ మేకింగ్ టు ఇంటిగ్రేట్ ఈచ్ అదర్? సెండర్ నుంచి సిపిఐ అంటున్నాం, సిపిఐ నుంచి రిసీవర్ అంటున్నాం, కానీ ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం? వి కాల్ దట్ ఈస్ అన్ అడాప్టర్. మధ్యలో మనకి కొన్ని అడాప్టర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్స్ మీరు చూస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అడాప్టర్ అన్నమాట. వి విల్ కాల్ దట్ యాజ్ అన్ అడాప్టర్. ఈ అడాప్టర్ యూజ్ చేసుకొని మనం వి విల్ ఇంటిగ్రేట్ సెండర్ అండ్ రిసీవర్. సో వాట్ ఈస్ అడాప్టర్? ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ అడాప్టర్? So adapter is a thing which is used to connect to the system, which is used to connect to the sender or receiver system. So sender side మీరు సెండర్ అడాప్టర్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ సిస్టమ్ నుంచి సిపిఐకి కనెక్ట్ అయ్యేదాన్ని యూజ్ అయ్యే అడాప్టర్ ని మనం సెండర్ అడాప్టర్ అంటాం. సెండర్ అడాప్టర్ అంటాం, విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ఫ్రమ్ సెండర్ టు సిపిఐ. మన సెండర్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎంఆర్ఎఫ్ కంపెనీ ఉంది. ఎంఆర్ఎఫ్ అనే కంపెనీ నుంచి ఒక సిస్టమ్ నుంచి మన సిపిఐకి డేటా వస్తుంది. సో ఈ కంపెనీ నుంచి ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ మన సిపిఐ సిస్టమ్ కి కమ్యూనికేట్ అయ్యేలా చేసేది, మెసేజెస్ ని ట్రాన్స్మిట్ అయ్యేలా చేసే థింగ్ ని, ఒక ఆబ్జెక్ట్ ని మనం ఏమంటాం అంటే అడాప్టర్ అంటాం. సో సెండర్ సైడ్ యూజ్ చేసే అడాప్టర్ ని మనం సెండర్ అడాప్టర్ అంటాం. అలాగే రిసీవర్ సైడ్ కూడా మనం ఇంకో సిస్టమ్ కి డేటా పంపాలి కాబట్టి అక్కడ కూడా మనం అడాప్టర్స్ యూజ్ చేస్తాం. వాటిని మనం రిసీవర్ అడాప్టర్ అంటాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో బట్ ట్రై టు ఫోకస్. ఒక సిస్టమ్స్ కి మనం కనెక్ట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే థింగ్ ఏంటంటే అడాప్టర్స్ అన్నమాట. మనకి చాలా అడాప్టర్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ విల్ సెలెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ అడాప్టర్ వీ నీడ్ టు యూజ్. సో సెండర్ సైడ్ యూజ్ చేసేదాన్ని మనం సెండర్ అడాప్టర్ అంటాం. యూజ్ టు కనెక్ట్ టు ద ఫ్రమ్ సెండర్ నుంచి మనకు డేటా రావాలి కాబట్టి మనం సెండర్ అడాప్టర్ అంటాం. రిసీవర్ సైడ్ ఏంటి? వచ్చిన డేటాని మనం వేరే సిస్టమ్ కి పంపాలి కాబట్టి ఆ అడాప్టర్ ని మనం రిసీవర్ అడాప్టర్ అంటాం. యూజ్ టు కనెక్ట్ టు రిసీవర్ సిస్టమ్. సో అడాప్టర్స్ అనే థింగ్ ఉంటుంది అనమాట. అడాప్టర్స్ యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ నుంచి మన సిపిఐకి, అలాగే సిపిఐ నుంచి మన రిసీవర్ కి డేటా అనేది ఇంటిగ్రేట్ చేస్తాం, డేటా అనేది పంపిస్తాం అనమాట. సో లెట్ us go on, try to refresh our CPI tenant. What is the correct technical terminology, sir? It's a source or the sender? What exactly? Anything. Some people will call the sender system, some people will call the source system, ఎనీథింగ్ అనమాట. కొన్ని ఆర్గనైజేషన్ లో వాట్ ఈస్ ద సెండర్ అనేది చెప్తారు. సో మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఒక రిక్వైర్మెంట్, మీరు లేటెస్ట్ గా వర్క్ అయిన రిక్వైర్మెంట్ చెప్పండి అంటారు. సో ఐఎమ్ గెటింగ్ ద డేటా లైక్ దిస్ అంటారు. అప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద సోర్స్ సిస్టమ్ అని అడుగుతారు. ఆర్ ఎల్ సమ్ పీపుల్ ఆస్క్ వాట్ ఈస్ ద సెండర్ సిస్టమ్. బోత్ ఆర్ సేమ్. ఓకే,
సో ఇప్పుడు చూస్తే మీరు, సో వీ హ్యావ్ మల్టిపుల్ కాంపోనెంట్స్ హియర్. సో ఇప్పుడు దాకా లేదు. వెన్ ఐ అసైన్ ద రోల్స్, ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ ఐ రీఫ్రెష్ ద పేజ్, సో మనకి రోల్స్ అన్ని అసైన్ అయ్యాయి, కాంపోనెంట్స్ అన్ని వచ్చాయి. దట్ మీన్స్ ఎర్లియర్ మనకి రోల్స్ మిస్ అయ్యాయి. ఇన్ రియల్ టైంలో మీకు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ డిస్కవర్ కనిపిస్తుంది, డిజైన్ కనిపిస్తుంది, మానిటర్ కనపడట్లేదు. దట్ మీన్స్ మీ యూజర్కి రోల్స్ అనేది ప్రాపర్ రోల్స్ అనేది అసైన్ అవ్వలేదు. సో ఇన్ దట్ కేస్ మీరు ఏ టీంని రీచ్ అవుతారు రియల్ టైంలో రోల్స్ అసైన్ చేయడానికి? బేస్ సిస్టమ్. యా. సో బేసిస్ ఇస్ ద అడ్మిన్ టీమ్. మీకు ఏ ఇష్యూ వచ్చినా, సో రియల్ టైంలో మీకు కాక్పిట్ అనేది యాక్సెస్ ఉండదండి. దేర్ విల్ బి నో 1000% దేర్ విల్ బి నో యాక్సెస్ టు ద కాక్పిట్ ఇన్ రియల్ టైం. డైరెక్ట్ గా ఈ లింక్ మీకు ఇచ్చేసేసి, అఖిల్ దిస్ ఈజ్ యువర్ సిపిఐ డెవలప్మెంట్ అకౌంట్, దిస్ ఈజ్ యువర్ క్యూఏ అకౌంట్, దిస్ ఈజ్ యువర్ ప్రొడక్షన్ అకౌంట్ అని ఇలా మనకి 3 యూఆర్ఎల్స్ ఇస్తారు. దట్స్ ఇట్. అక్కడితో మన పని స్టార్ట్ అవుతుంది. వీ డోంట్ కేర్, వీ డోంట్ బోదర్ అబౌట్ కాక్పిట్. ఏం కాన్ఫిగరేషన్ చేయాలి, కాక్పిట్ లో ఏమేమి ఉంటాయి, దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. దిస్ ఈస్ ఆల్ బేసిస్ వాళ్ళు అనమాట. మనకి డైరెక్ట్ గా ఈ యాక్సెస్ ఇచ్చేస్తారు. అండ్ యూ ట్రై టు యాక్సెస్, మనకి ఇంటిగ్రేషన్ స్వీట్ ఇలా మనకి హోమ్ పేజ్ క్రియేట్ అవుతుంది, హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. దట్స్ వేర్ వీ విల్ వర్క్ ఇన్ రియల్ టైం. సో డైరెక్ట్ గా మనం ఇక్కడ వర్క్ చేస్తాం. సో ఫస్ట్ మీకు యాక్సెస్ ఇచ్చాక ఇఫ్ యూ సీ ఇవన్నీ కాంపోనెంట్స్, దిస్ ఈజ్ అ హోమ్ పేజ్. మీరు క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి వస్తారు. ఇక్కడ 3 మెయిన్ కాంపోనెంట్స్ ఉంటుంది, డిస్కవర్, డిజైన్, మానిటర్. సో వెన్ సమ్మన్ ఆస్క్ వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఇన్ ద డిజైన్ ఇన్ ఇంటిగ్రేషన్ స్వీట్ అన్నప్పుడు వాట్ యూ నీడ్ టు సే, లెట్ us talk about, before going to the adapters, let us talk about components. So design, discover, monitor. These are the 3 main components in the CPI. So earlier we have discussed about architecture. ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది, ఏం ఫ్రేమ్ వర్క్ మీద రన్ అవుతుంది, ఏ క్లౌడ్ కంప్యూటింగ్ మోడల్ మీద రన్ అవుతుంది అనేది వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్. అవన్నీ ఇంట్రడక్షన్, అవన్నీ ఎవరు అడగరు అనమాట. సో వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ టుడే, వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ టుడే ఈస్ ఇంపార్టెంట్ టు అస్. సో ఈ రోజు నుంచి మనం సిపిఐ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇన్ డీటెయిల్డ్ గా ఇంతవరకు మనం చూసినంత ఇంట్రడక్షన్. సిపిఐ ఎప్పుడు పుట్టింది, ఎలా ఎవాల్వ్ అయింది, ఎస్ఏపి అంటే ఏంటి, ఫంక్షన్ మోడల్స్ అంటే ఏంటి, టెక్నికల్ మోడల్స్ అంటే ఏంటి, ఆర్కిటెక్చర్ ఏంటి అనేది. సో ఈ రోజు నుంచి వీ విల్ డీప్ డైవ్ ఇన్ టు సిపిఐ. సో దిస్ ఈజ్ అవర్ హోమ్ పేజ్. రియల్ టైంలో మీకు ఈ పేజ్ మటుకే ఇస్తారు, ఈ యూఆర్ఎల్ ఒకటే ఇస్తారు. కాక్పిట్ యాక్సెస్ ఎవరు, మీకు వెళ్ళి రోల్స్ అసైన్ చేసుకోమని మీకు చెప్పరు. నథింగ్ దే విల్ సే. డైరెక్ట్లీ దే విల్ అసైన్ వాట్ ఎవర్ ద రోల్స్ యూ వాంట్. మీరు డెవలపర్ అయితే ఆ డెవలపర్ రోల్స్ మీకు అసైన్ చేసి, కావాల్సిన రోల్స్ అన్ని మీకు అసైన్ చేసి దే విల్ గివ్ దిస్ లింక్. డైరెక్ట్ ఈ లింక్ మీకు ఈమెయిల్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ అని మీకు ఒక యూజర్ క్రియేట్ చేస్తారు, దానికి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. ఆ యూజర్ పాస్వర్డ్ యూజ్ చేసుకొని మీరు ఈ సిస్టంలో లాగిన్ అవుతారు అనమాట. లాగిన్ అవ్వగానే మీరు చూసే ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంపోనెంట్స్. దీన్ని మనం కాంపోనెంట్స్ అంటాం. డిస్కవర్, డిజైన్, మానిటర్. డిస్కవర్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి ఫస్ట్ మీకు తెలియాలి బిఫోర్ డెవలపింగ్ సంథింగ్ ఇన్ సిపిఐ. సో వాట్ ఈస్ డిస్కవర్? సో డిస్కవర్ మీనింగ్ అంటే ఏంటి? డిస్కవర్ మీకు ఎవరికైనా డిస్కవర్ మీనింగ్ అంటే ఏంటి? న్యూలీ ఇన్వెంటెడ్ ఆర్ అది డిస్కవర్ కాదు. లైక్ ఆల్రెడీ ఉన్న వాటిని టు ఎక్స్ప్లోర్. కరెక్ట్. ఎనీ అదర్ మీనింగ్ ఫర్ డిస్కవర్? సో డిస్కవర్ మీరు అన్నది న్యూలీ ఇన్వెంటెడ్, దాన్ని ఇన్వెన్షన్ అంటాం. ఒకరు తయారు చేసేదాన్ని ఇన్వెన్షన్ అంటాం. కానీ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ సంథింగ్, ఒకటి వెతుక్కుంటా మీరు వెళ్తే దాన్ని ఏమంటారు, డిస్కవర్ అంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ సంథింగ్, దాన్ని ఏమంటాం, డిస్కవర్ అంటాం. డిస్కవరీ ఇంతకు ముందు మనకు ఒక ఛానల్ ఉండేది డిస్కవరీ అని, ఈ వైల్డ్ లైఫ్ డిస్కవరీ అని. To say that class ఇప్పుడు స్టార్ట్ అయిందండి. సారీ, ఎనీథింగ్ ఐ మిస్? క్లాస్ జాయిన్ అయ్యి 20 minutes అవుతుందండి. Sorry, I was late. Yeah, you can refer the recording. It will be updated in the drive, but we are not discussing much. It's just an introduction. Okay. Okay, we are talking about the CPI tenant. That's it. Okay, so we are talking about the components. CPI లో ఏమేం కాంపోనెంట్స్ వస్తాయి మనం డెవలప్ చేసే ముందు, డిస్కవర్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి మనకు తెలియాలి. సో ఫస్ట్ థింగ్ డిస్కవర్. నేను చెప్తున్నట్టు ఇంతకు ముందు మనకి డిస్కవరీ ఛానల్స్ ఉండేది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొత్త కొత్త ప్లేసెస్ ని డిస్కవర్ చేసి
వాటిని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఈస్ న్యూ వైల్డ్ లైఫ్, దిస్ ఈస్ సంథింగ్ అని. సేమ్ వే మనకు కూడా డిస్కవర్ సెక్షన్ ఏంటంటే ఆల్రెడీ ఎస్ఏపి వాళ్ళు కొన్ని ఇంటర్ఫేసెస్ బిల్డ్ చేస్తారు. ఆల్రెడీ ఎస్ఏపి విల్ బిల్డ్ ఇంటర్ఫేసెస్. సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ ని మనం డెవలప్ చేయాలి. సో కానీ కొన్ని డెవలప్మెంట్స్ ఏంటంటే ఎస్ఏపి వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసి పెడతారు అనమాట. సో ఇంకా చెప్పాలంటే ఇట్స్ ఎ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్, ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ డెవలప్డ్ బై ఎస్ఏపి ఆల్రెడీ కొన్ని ఇంటర్ఫేసెస్ ని బిల్డ్ చేస్తారనమాట. సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ ఫ్యాక్టర్స్ టు S/4HANA. సో సక్సెస్ ఫ్యాక్టర్ అనే సిస్టమ్ నుంచి S/4HANA సిస్టమ్ కి మనం డేటా పంపాలి విత్ ద హెల్ప్ ఆఫ్ సిపిఐ, ఆర్ ఎల్స్ వీ కెన్ సే ఇంకా సింపుల్ గా ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే కాంకర్ కానీ వాట్ ఎవర్ ద సిస్టమ్, ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా పంపాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డిస్కవర్ సెక్షన్ లో మనం చెక్ చేసుకోవచ్చు. ఏంటంటే ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేసే టైం వేస్ట్ ఎందుకని ఎస్ఏపి వాడే కొన్ని ఇంపార్టెంట్ ఇంటర్ఫేస్, కొన్ని సిస్టమ్స్ కి కామన్ గా ఎక్కువ మంది యూజ్ చేసే ఇంటర్ఫేసెస్ అన్ని వాడే డెవలప్ చేసి పెడతాడు అనమాట. ఆ ఇంటర్ఫేసెస్ అన్ని ఎక్కడ ఉంటాయి? డిస్కవర్ సెక్షన్ లో ఉంటాయి. సో డిస్కవర్ లోకి వెళ్తాం, దాంట్లో ఇంటిగ్రేషన్స్ అని ఉంటుంది అనమాట. సో ఇక్కడ టోటల్ 736 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. అంటే ఈ 736 ఎవరు బిల్డ్ చేశారు? ఎస్ఏపి వాడు బిల్డ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే S/4HANA అనే ఒక సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేయాలి. లెట్స్ సెర్చ్ విత్ S/4HANA. ఓకే, సో ఇదేంటి S/4HANA మీద నాకు 348 ప్యాకేజెస్ రిలేటెడ్ లో ఉన్నాయి, అంటే ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ లో ఉన్నాయి. లెట్స్ సే ఈ S/4HANA ఒకటి ఓపెన్ చేస్తున్నాం, ఒక ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నాం. బట్ ఇవన్నీ మనం యూజ్ చేయం రియల్ టైమ్ లో, ఎక్కువ మనం అన్ని కస్టమ్ ఇంటర్ఫేసెస్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, ఓకే, సో బేసికలీ ఇది మన ఇంటర్ఫేస్ అన్నమాట. సో మనం డెవలప్ చేసే ఇంటర్ఫేసెస్ కూడా ఇంత ఉంటాయి. సో ఇంతకు చెప్పినట్టు దేర్ ఈస్ ఏ సెండర్ సిస్టమ్, ఇదంతా సిపిఐ, బట్ ట్రై టు అండర్స్టాండ్ దేర్ ఈస్ ఏ సెండర్ సిస్టమ్, దిస్ ఈస్ ద రిసీవర్ సిస్టమ్. ఇక్కడ నుంచి మనకి డేటా వస్తుంది, ఇక్కడ నుంచి మనం డేటా పంపిస్తున్నాం రిసీవర్ కి. సో దిస్ ఈస్ హౌ వి విల్ బిల్డ్. మనం డేటాని తెచ్చుకుంటున్నాం, వేరే సిస్టమ్ నుంచి డేటా తెచ్చుకుంటున్నాం మిడిల్లో, తర్వాత రౌటింగ్ చేస్తున్నాం, తర్వాత డేటాని కన్వర్ట్ చేస్తున్నాం. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాలెట్ ఫంక్షన్ విల్ గెట్ టు నో వన్ బై వన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రిక్వైర్మెంట్ మీకు వచ్చింది రియల్ టైమ్ లో, రిప్లికేట్ S/4HANA క్లౌడ్ సర్వీస్ ఆర్డర్ టు SAP సర్వీస్ క్లౌడ్ అని మీకు రిక్వైర్మెంట్ వచ్చింది. అలాంటి కేసెస్ లో ఏం చేస్తామంటే సింపుల్ గా ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీ కెన్ జస్ట్ కాపీ దిస్ వన్. ఈ ప్యాకేజ్ మనం కాపీ చేసుకొని వీ కెన్ డైరెక్ట్లీ డూ ద కాన్ఫిగరేషన్. సెండర్ అంటే ఏంటి, రిసీవర్ ఏంటి, కాన్ఫిగరేషన్ ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్కి వెళ్ళాలని సిస్టమ్ డీటెయిల్స్ ఇస్తే చాలు. సో మెయిన్లీ డిస్కవర్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ప్రీ బిల్డ్ ఇంటర్ఫేసెస్. సో ఈ ఇంటర్ఫేస్ మన రిక్వైర్మెంట్ సరిపోతే డైరెక్ట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ ఫ్రమ్ ద స్క్రాచ్ వీ కెన్ యూజ్ దిస్ వన్ అనమాట. సో మోస్ట్లీ వీ విల్ నాట్ యూజ్ దిస్ వన్, ఎందుకంటే మనకు వచ్చే రిక్వైర్మెంట్స్ ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ 100% మ్యాచ్ అవ్వు, కాబట్టి ఎక్కువ వీ విల్ నాట్ యూజ్ డిస్కవర్ సెక్షన్. 99.99% వీ విల్ నాట్ గో విత్ ద డిస్కవర్ ఇంటర్ఫేసెస్. మోస్ట్లీ వీ విల్ బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్, మన అంతటా మనమే వెళ్ళి డెవలప్ చేస్తాం ఇంటర్ఫేసెస్. సో this is the one component is available in the integration suite which is called discover. Discover is nothing but a pre-built interfaces developed by SAP. సో ఆ pre-built interfaces ఏంటంటే ఆల్రెడీ మన ఒక రిక్వైర్మెంట్ SAP వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఒక డెవలప్మెంట్ చేసి డిస్కవర్ సెక్షన్ లో పెడతారు. అదే రిక్వైర్మెంట్ మీకు రేపు ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దాని మీద టైం స్పెండ్ చేసి స్ట్రెస్ తీసుకొని సో ఏ సిస్టమ్ నుంచి ఏ సిస్టమ్ కి ఇవన్నీ లాజిక్స్ అంతా రాసే బదులు ఇఫ్ యూ సర్చ్ విత్ ద సేమ్ నేమ్ ఇన్ ద డిస్కవర్, అది కానీ మ్యాచ్ అయితే యూ కెన్ యూస్ దట్ వన్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ స్పెండింగ్ డేస్ ఇన్ డెవలపింగ్ దట్ ఇంటర్ఫేస్, యూ కెన్ సింప్లీ కాపీ దట్ వన్. ఓకే, దట్స్ వేర్ డిస్కవర్ సెక్షన్ ఇస్ నథింగ్ బట్ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ డెవలప్డ్ బై SAP. ఓకే, నెక్స్ట్ డిజైన్ అనమాట.
సో ఈ ఇంటర్ఫేసెస్ ని బేసిక్ గా మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ అంటాం. స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్. స్టాండర్డ్ ఇంటర్ఫేస్ అనొచ్చు, iFlows అయినా అనొచ్చు, ఇంటిగ్రేషన్ ఫ్లోస్ అయినా అనొచ్చు. సో సమ్మన్ విల్ కాల్ iFlows, someone will call integration flows, someone will call interfaces. సో ఇందాక నేను మీకు ఒక స్క్రీన్ షాట్ చూపించాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఓపెన్ దిస్ వన్, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక iFlow, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇంటిగ్రేషన్ ఫ్లో, దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇంటర్ఫేస్. someone will call this as an interface, someone will call this as an iFlow, someone will call this as an integration flow. So don't confuse, 3 terminologies సేమ్ అన్నమాట. సో వీటిని మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ అంటాం. దీన్ని ఎందుకు స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ అంటాం? బికాస్ దీస్ ఆర్ బిల్ట్ బై ఎస్ఏపి. ఎస్ఏపి వాడు ఏమన్నా బిల్డ్ చేసి మనకిస్తే దాన్ని స్టాండర్డ్ అంటాం అనమాట. బికాస్ దట్ కెన్ యూస్ బై ఎనీ అదర్, మనమే కాకుండా వేరే ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం ఎలా అయితే 736 చూస్తున్నామో, రియల్ టైంలో కూడా మీరు వెళ్ళి డిస్కవర్ సెక్షన్ చూస్తే 736 ఉంటాయి. ట్రయల్ అకౌంట్ లో తక్కువ ఉండొచ్చు, రియల్ టైంలో ఎక్కువ ఉండొచ్చు కాదు. సో వాట్ ఎవర్ యూ సీ హియర్, డిస్కవర్ సెక్షన్ లో ఏమైతే చూస్తున్నారో రియల్ టైంలో కూడా సేమ్ కౌంట్ ఉంటుంది. దేర్ ఈస్ నో డిఫరెన్స్. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇంటర్ఫేస్ మ్యాచింగ్ టు యువర్ రిక్వైర్మెంట్, యూ కెన్ సింప్లీ కాపీ దిస్ వన్ అండ్ యూ కెన్ యూస్ దిస్ వన్. సో మీరు కాపీ చేయగానే ఆ ఇంటర్ఫేస్ ఎక్కడికి వెళ్తుందంటే ఇట్ విల్ మూవ్ టు ద డిజైన్ సెక్షన్. డిజైన్ సెక్షన్కి వెళ్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ హౌ we will find the interfaces. Discover section is nothing but a pre-built interfaces developed by SAP. దాన్ని ఆ ఇంటర్ఫేసెస్ మీరు యూజ్ చేస్తే దాన్ని స్టాండర్డ్ ఇంటర్ఫేసెస్ అంటాం. ఇన్ డీటెయిల్డ్ గా వీల్ అప్కమింగ్ క్లాసెస్ లో మీకు ఇంకా తెలుస్తుంది. నెక్స్ట్ డిజైన్. డిజైన్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ విల్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. మనం స్క్రాచ్ నుంచి ఒక ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే కస్టమ్ ఇంటర్ఫేసెస్ అంటాం. అంటే కస్టమ్ ఇంటర్ఫేసెస్ అంటే మనకు నచ్చిన రిక్వైర్మెంట్ మనకు నచ్చిన విధంగా మనం డెవలప్ చేస్తాం. అలాంటి ఇంటర్ఫేసెస్ మనం డెవలప్ చేయాలంటే మీరు వెళ్ళాల్సిన సెక్షన్ ఏంటంటే డిజైన్ అన్నమాట. నెక్స్ట్ మోనిటర్. సో ఇప్పుడు మనం ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తాం. ఇంటర్ఫేస్ డెవలప్మెంట్ ఏంటి? నథింగ్ బట్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద సిస్టమ్స్. సో వేర్ ఇస్ దట్? ఓకే, సో మనం ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేస్తాం. వీఆర్ ఇంటిగ్రేటింగ్ ద సిస్టమ్స్. సోర్స్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్ కి మనం విత్ ద హెల్ప్ ఆఫ్ సిపే మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం. రేపు వాళ్ళు మెసేజ్ పంపిస్తారు. మరి వాళ్ళు వచ్చి మెసేజ్ పంపించాక రిసీవర్ మెసేజ్ వెళ్ళలేదంట అఖిల్, ఒకసారి సిపిఐలోకి మెసేజ్ వచ్చిందా లేదా, సక్సెస్ అయిందా లేదా, ఫెయిల్ అయిందా లేదా, ఎంత టైం తీసుకుంది ఒకసారి చెక్ చేయంటారు. సో ఒక మెసేజ్ ని మీరు చెక్ చేయాలి, దాని స్టేటస్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్తామంటే వీ నీడ్ టు గో ఫర్ ద మోనిటర్ సెక్షన్. మోనిటర్ సెక్షన్ ఈస్ నథింగ్ బట్ టు మోనిటర్ ద మెసేజెస్. సో దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి మోనిటర్ సెక్షన్ లో చేసేవి. అవి అప్కమింగ్ క్లాసెస్ లో మీకు తెలుస్తాయి. మెయిన్ గా సిపిఐలో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి: డిస్కవర్, డిజైన్ అండ్ మోనిటర్. డిస్కవర్ అంటే ఏంటి? ఏ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ డెవలప్డ్ బై ఎస్ఏపి. ఎస్ఏపి ఆల్రెడీ కొన్ని బంచ్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేసి దాంట్లో పెడతాడు. అదే ఇంటర్ఫేస్ మీకు ఎప్పుడైనా రేపు రిక్వైర్మెంట్ సేమ్ ఉంటే, దాంట్లో ఉన్న డిస్క్రిప్షన్ మీకు వచ్చిన డిస్క్రిప్షన్ సేమ్ ఉంటే యూ కెన్ కాపీ దట్ ఇంటర్ఫేస్. సో ఒక ఇంటర్ఫేస్ మీకు డెవలప్ చేయడానికి ఒక 10 days పట్టిద్ది, లేదంటే ఒక 5 days పట్టిద్ది. సో రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, సో మోస్ట్లీ మీరు ఇంటర్ఫేస్ ఒక చిన్న ఇంటర్ఫేస్ అయినా ఒక మీడియం ఇంటర్ఫేస్ అయినా మోస్ట్లీ ఒక 1 day లో చేసేయగలరు. అలానే మీరు ఏం చెప్తారంటే, సో బేసిక్ ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, నేను ఎంత టైం తీసుకుంటాను? ఒక 10 days 15 days తీసుకుంటాను ఒక డెవలప్మెంట్ కి. కానీ నేను హార్డ్లీ కూర్చుంటాను ఆ ఇంటర్ఫేస్ ని 2 hours లో కంప్లీట్ చేస్తాను. నేను డైరెక్ట్ 2 hours అని చెప్తానా? చెప్పను. ఎందుకంటే ఆ 2 hours అయిపోయిన తర్వాత ఇంకో ఇంటర్ఫేస్ అసైన్ చేస్తారు. సో నేనేం చెప్తాను? సో ఐ విల్ టేక్ మై టైం, ఒక బఫర్ టైం యాడ్ చేసి ఒక 10 days అలా చెప్తాను. సో దట్ ఐ కెన్ స్లోలీ చేస్తాను అనమాట. సో దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో అది ఒక బెనిఫిట్ అనమాట. మీరు ఎంత టైం చెప్తే అంత టైం మీకు ఇస్తారు. అది కొంచెం కాంప్లెక్స్ లేదు హై ప్రయారిటీ అంటే దే విల్ సే అంత టైం ఇవ్వలేము అఖిల్, కొంచెం వీకెండ్స్ అయినా సపోర్ట్ చేసి కంప్లీట్ చేయమంటారు. సో అప్పుడు వీకెండ్ శాలరీ కూడా మీకు వాళ్ళు క్రెడిట్ చేస్తారు అనమాట. సో అవన్నీ మీరు దేంట్లో చేస్తారు? డిజైన్ సెక్షన్ లో చేస్తారు. ఎనీథింగ్ యూ బిల్డ్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఒక రిక్వైర్మెంట్ మీకు రాగానే ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీరు డెవలప్ చేసేదాన్ని మనం ఏమంటాం? కస్టమ్ ఇంటర్ఫేసెస్ అంటాం. ఆ ఇంటర్ఫేసెస్ అన్ని ఎక్కడ డిజైన్ చేస్తాం?
మనం డిజైన్ సెక్షన్ లో చేస్తాం. సో ఒక ఇంటర్ఫేస్ ఆల్రెడీ డెవలప్ చేశారు SAP వాళ్ళు, ఆ ఇంటర్ఫేస్ మీరు యూజ్ చేయాలి. సో అవి అన్ని ఏమి ఇంటర్ఫేసెస్? డిస్కవర్ సెక్షన్ లో ఉండే ఇంటర్ఫేసెస్, అవన్నీ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్ డెవలప్డ్ బై SAP. సో ఈ ఇంటర్ఫేస్ మనం ఎలా కాపీ చేసుకుంటాం, కాపీ చేయగానే ఆటోమేటిక్ గా ఆ కాపీ దేంట్లో అవుతుంది? డిజైన్ సెక్షన్ లో అవుతుంది. యూ కాన్ చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద డిస్కవర్ సెక్షన్. మీరు ఎడిట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ ఏం చేయలేరు. ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఫ్రమ్ ద డిస్కవర్ సెక్షన్ ఈస్ కాపీ. మీరు కాపీ చేసుకోగానే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఒక లెట్స్ సే S4HANA ఒక ఇంటిగ్రేషన్ తీసుకుంటా. సో లెట్ మీ టేక్ దిస్ వన్ అండ్ లెట్ మీ ఓపెన్ వన్ థింగ్ ఇంటర్ఫేస్. ఇక్కడ నేను కాపీ క్లిక్ చేస్తున్నా. ఓకే, కాపీ. ఇక్కడ మీకు డిలీట్ కానీ, అప్డేట్ కానీ ఏ ఆప్షన్ లేదు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ విచ్ ఇస్ కాల్డ్ కాపీ. సో ప్యాకేజ్ కాపీడ్. ఎక్కడ కాపీ అయింది? ఇట్ విల్ కాపీ టు ద ఇంటిగ్రేషన్ అనమాట. డిజైన్ సెక్షన్ లో ఆల్వేస్ డిస్కవర్ లో ఇంటిగ్రేషన్, డిజైన్ లో ఇంటిగ్రేషన్. నౌ ఐ హావ్ ఓపెన్ డిజైన్ లోకి వెళ్ళి డిజైన్ లో ఇంటిగ్రేషన్ ఓపెన్ చేశా. సో ఆటోమేటిక్ గా ఎక్కడ కాపీ అయిపోయింది. వాట్ ఎవర్ యూ డూ ద చేంజెస్, వాట్ ఎవర్ యూ అప్డేట్ ద చేంజెస్, మీరు డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఎడిట్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ యూ విల్ డూ ఇన్ ద మీరు డిజైన్ సెక్షన్ లోనే చేస్తారు. దట్ వేర్ డెవలపర్ పోర్టల్, మన మెయిన్ హోమ్ పేజ్ ఏంటి? డిజైన్ సెక్షన్ అన్నమాట. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇన్ ద రియల్ టైమ్ వీ విల్ బి డూయింగ్ ఇన్ డిజైన్ సెక్షన్. లెట్ మీ డిలీట్ దిస్ వన్, ఐ డోంట్ వాంట్ దిస్ వన్. ఓకే, సో దట్స్ వేర్ డిస్కవర్ సెక్షన్ ఇస్. నెక్స్ట్ వన్ డిజైన్ అన్నమాట. డిజైన్ ఏంటంటే, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, దిస్ ఈస్ ఎ కస్టమ్ ఇంటర్ఫేసెస్. మీకు ఒక రిక్వైర్మెంట్స్ వస్తాయి ఫంక్షనల్ నుంచి, అవన్నీ ఎక్కడ డెవలప్ చేస్తారు? డిజైన్ సెక్షన్ లో డెవలప్ చేస్తారు. సో ఇప్పుడు డెవలప్ చేశారు, ఇంటర్ఫేస్ టెస్టింగ్ చేస్తున్నారు. ఆ ఇంటర్ఫేస్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా? ఇంటర్ఫేస్ డెవలప్ అయిన తర్వాత డిప్లాయ్ అయిందా? ఇంటర్ఫేస్ లో ఏమైనా ఇష్యూ ఉందా? మెసేజ్ ప్రాసెసింగ్ లో ఏమైనా ఇష్యూ ఉందా? అవన్నీ ఎక్కడ చూస్తారు? యూ నీడ్ టు చెక్ ఇన్ ద మోనిటర్. అగైన్ ఇంటిగ్రేషన్ అండ్ APIs. క్లిక్ ఆన్ దిస్ వన్. సో మోనిటర్ సెక్షన్ లోకి వెళ్తే యూ విల్ సీ ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎన్ని సక్సెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ టు ద మానిటరింగ్. ఓకే, సో మానిటర్ మెసేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ని మెసేజెస్ ఫెయిల్ అయినాయి, ఎన్ని మెసేజ్ రీట్రైల్ ఉన్నాయి, కంప్లీటెడ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సక్సెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ వీ విల్ సీ హియర్ అనమాట. దీంతో పాటు ఎడిషనల్ గా మనకి యూజర్ పాస్వర్డ్స్ కానీ, కీస్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, తర్వాత సిస్టంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అవన్నీ మనం మానిటర్ సెక్షన్ లోనే చూస్తాం అనమాట. సో మనకి CPI లో, మన హోమ్ పేజ్ లో, బిఫోర్ డెవలపింగ్ సంథింగ్ వీ షుడ్ నో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్. దేర్ ఆర్ 3 కాంపోనెంట్స్: డిస్కవర్, డిజైన్, మానిటర్. డిస్కవర్ ఆర్ నథింగ్ బట్ ప్రీ బిల్ట్ ఇంటర్ఫేసెస్. SAP వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసి పెడతాడు అనమాట. డిజైన్ అంటే మీకు ఒక కస్టమ్ రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ మనం దేంట్లో డెవలప్ చేస్తాం? డిజైన్ సెక్షన్ లో చేస్తాం. నెక్స్ట్ మీరు డెవలప్ చేసిన ఇంటర్ఫేసెస్ ని మానిటర్ చేయాలి. మెసేజెస్ సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాయా లేవా అని. అవన్నీ మనం దేంట్లో చేస్తాం? మానిటర్ సెక్షన్ లో చేస్తాం. సో దీస్ ఆర్ ద 3 మెయిన్ కాంపోనెంట్స్. So these are the 3 main components. Let us go in detail now, which is nothing but మీకు ఇప్పుడు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. లెట్స్ సే మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. మీరు ఏం చేస్తారు? యూనిట్ టు గో టు ద డిజైన్ సెక్షన్, గో టు ద ఇంటిగ్రేషన్స్ అండ్ ఇక్కడ మీరు డిజైన్ చేస్తారు. ఇక్కడ చూస్తే దేర్ ఆర్ 0 ప్యాకేజెస్. వాట్ ఆర్ ద ప్యాకేజెస్? ప్యాకేజెస్ అంటే ఏంటి? సో వాట్ ఆర్ ద ప్యాకేజెస్? రియల్ టైంలో మీకు ఎవరు రిక్వైర్మెంట్స్ ఇస్తారు? రిక్వైర్మెంట్ ఇచ్చే వాళ్ళని మీరు ఏమంటారంటే ఫంక్షనల్స్ అంటారు. ఫంక్షనల్స్. సో వాట్ ఆర్ ద ఫంక్షనల్ మోడ్యూల్స్? ఒకసారి మళ్ళీ చెప్పండి. వాట్ ఆర్ ద ఫంక్షనల్ మోడ్యూల్స్? మెటీరియల్ మేనేజ్మెంట్, SD, Eco, హౌస్, ఇలా మనకి ఫంక్షనల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ST వాడు మీ దగ్గరకు వచ్చాడు. ST ఫంక్షనల్ దగ్గరకు వచ్చి మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో ఒక సిస్టమ్ నుంచి, సోర్స్ సిస్టమ్ నుంచి మీకు CPIకి డేటా వస్తుంది. ఆ డేటాని ఒక S4HANA సిస్టమ్ లో డేటా పంపండి, ఇంటిగ్రేట్ చేయడానికి ఒక రిక్వైర్మెంట్ పట్టుకొని వచ్చాడు. బేసిక్ గా ఈ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ని మనం FSD అంటాం. సో వాళ్ళు FSD పట్టుకొని వస్తారనమాట. FSD డాక్యుమెంట్ అంటాం. FSD అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటే వాటికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఒక డాక్యుమెంట్ లో అప్డేట్ చేసి
ఆ డాక్యుమెంట్ మనకి ఇస్తాడు. అంటే ఒక కాల్ పెడతాడు, ఒక గంట సేపు ఒక అరగంట సేపు కాల్ పెట్టి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అఖిల్, దిస్ ఈజ్ ద సోర్స్ సిస్టమ్, ఇలా మీకు సిపిఐకి డేటా వస్తుంది, సిపిఐ నుంచి రిసీవర్కి మీరు పంపాలి, సో ఈ ఆర్ ద కనెక్షన్ డీటెయిల్స్, ఇలా మీరు కనెక్ట్ అవ్వాలి, ఇలా మీరు డేటా పంపాలి, ఈ మ్యానిపులేషన్ మీరు సిపిఐలో చేయాలని ఒక డాక్యుమెంట్ తీసుకొస్తాడు. ఆ డాక్యుమెంట్ ని మనం ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అంటాం అనమాట. సో ఇవంతా ఎవరు తీసుకొస్తారు మనకి రిక్వైర్మెంట్? ఎంఎం అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే వీ విల్ క్రియేట్ ప్యాకేజెస్. సో లెట్స్ సే ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ అండర్స్కోర్ వాట్ ఆర్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎం. సో ఇక్కడ ఏం చేస్తాం, మన ఇంటర్ఫేసెస్ రిలేటెడ్ టు ఎంఎం విల్ బిల్డ్ హియర్. సో ఎప్పుడైతే వాడు రిక్వైర్మెంట్ తీసుకొస్తాడో ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మనం ఏ ప్యాకేజ్ లో మనం క్రియేట్ చేస్తాం, ఈ ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తాం. సో ఇఫ్ ఐ గో బ్యాక్, ప్రాజెక్ట్ ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ అన్ని మనం దీంట్లో చేస్తాం. లేదు రేపు వేరే ఫంక్షనల్ వచ్చాడు, ఎస్టీ ఫంక్షనల్. సో మీ ప్రాజెక్ట్ నేమ్ అండర్స్కోర్ ఎస్టీ. సో ఇంటర్ఫేసెస్ ఆర్ ఐ ఫ్లోస్, or else we can call another name integration flows. ఇంటిగ్రేషన్ ఫ్లోస్ ఏదైనా అనొచ్చు. సో డోంట్ కన్ఫ్యూజ్. ఇంటర్ఫేసెస్ అన్నా, ఐ ఫ్లోస్ అన్నా, ఇంటిగ్రేషన్ ఫ్లోస్ అన్నా ఆల్ ఆర్ సేమ్ అనమాట. విల్ హియర్. సో మెయిన్ గా మనం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నాం. ఒక ప్యాకేజ్ ఎందుకు క్రియేట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద ప్యాకేజ్? ఫస్ట్ ప్యాకేజ్ అసలు ఎందుకు క్రియేట్ చేయాలో మీకు తెలియాలి. సో మీకు ఫోల్డర్, మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లోకి వెళ్తే మీ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేస్తే మీకు గ్యాలరీలో ఏముంటుంది? ఫొటోస్ ఉంటుంది, వీడియోస్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉంటుంది, ఇంకా ఏమన్నా ఫోల్డర్స్ ఉంటే ఫోల్డర్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వన్? ఫోల్డర్స్ వల్ల యూజ్ ఏంటి? ఈ ఫోన్ లో చాలా ఫోల్డర్స్ Everything can be stored at a single place. Related things can be at one place. ఫొటోస్ ఒక ఫోల్డర్ ఉంటే ఫొటోస్ అన్ని దాంట్లో ఉంటాయి, వీడియోస్కి ఒక ఫోల్డర్ ఉంటే వీడియోస్ అన్ని దాంట్లో ఉంటాయి, డాక్యుమెంట్స్కి ఒక ఫోల్డర్ ఉంటే డాక్యుమెంట్స్ అన్ని ఒక ప్లేస్లో ఉంటాయి. సేమ్ వే మన దాంట్లో కూడా ప్యాకేజ్ అంటే ఆ రిలేటెడ్ ఇంటర్ఫేస్ కానీ, ఆ రిలేటెడ్ ప్రాజెక్ట్కి కానీ, ఆ రిలేటెడ్ మోడ్యూల్కి కానీ అన్ని ఇంటర్ఫేసెస్ ఆ ప్యాకేజ్లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. నథింగ్ బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఫోల్డర్ టు హ్యావ్ ద బెటర్ విజిబిలిటీ. సో రేపు ఎప్పుడైనా ఓకే ఎంఎం రిలేటెడ్ ఐఫ్లోస్ అన్ని ఒకసారి లిస్ట్ అవుట్ చేయండి అంటే మనం ఇండైరెక్ట్ ఒక ప్రతి ఇంటర్ఫేస్కి ఒక ప్యాకేజ్ పెట్టుకుంటే మనకు కష్టం. ఏ ఇంటర్ఫేస్ ఏ ప్యాకేజ్లో ఉంది, ఏ ఇంటర్ఫేస్ ఎక్కడ బిల్డ్ చేసాం అనేది మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. కానీ ఇలా మనం ఈచ్ మోడ్యూల్కి కానీ ఈచ్ ప్రాజెక్ట్కి కానీ మనం ఒక ప్యాకేజ్ పెట్టుకుంటే రేపు ఎవరైనా వచ్చినప్పుడు ఎంఎం రిలేటెడ్ ఫ్లోస్ ఒకసారి ఓపెన్ చేయాలంటే డైరెక్ట్ మనం డిజైన్ సెక్షన్లోకి వస్తాం, మన ప్యాకేజ్ మనం ఓపెన్ చేస్తాం. ఓకే, ఇలా నథింగ్ బట్ ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ ఫోల్డర్. ఎంఎం ఫంక్షనల్లో వచ్చి మీకు రిక్వైర్మెంట్ చేస్తే ఇచ్చిన ప్రతిసారి మీ రిక్వైర్మెంట్ దేంట్లో డెవలప్ చేస్తారు? ఎంఎం ఫోల్డర్లో డెవలప్ చేస్తారు. ఎస్డి పర్సన్ వస్తే వాళ్ళు ఇచ్చిన రిక్వైర్మెంట్ ఎస్టీలో డెవలప్ చేస్తారు. ఇట్స్ నథింగ్ బట్ అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. నా మీరంతా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇట్ ఈస్? సో లెట్స్ సే స్మార్ట్ చాయిస్. సో దిస్ ప్యాకేజ్ is for training. Save this one. సో ఈ ప్యాకేజ్ నేను ఒకటి క్రియేట్ చేస్తాను అంటే మన ట్రైనింగ్ లో మనం ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ నేను ఏ ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తాను? ఈ స్మార్ట్ చాయిస్ లో క్రియేట్ చేస్తాను. సో దట్ దేర్ విల్ బి డిఫరెన్షియేట్ ఎంఎం రిలేటెడ్ ఐఫ్లోస్ ఎంఎంలో, ఎస్టీ రిలేటెడ్ ఐఫ్లోలో, సో స్మార్ట్ చాయిస్ అన్ని ఇక్కడ. సో రేపు మీ రియల్ టైంలో కూడా మీకు డెవలప్మెంట్లో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్యాకేజ్. మీకు వెళ్ళి సో యూ కెన్ క్రియేట్ టెస్ట్ ప్యాకేజ్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ లో. బికాస్ ప్రతిదీ మీరు ఓకే లెట్ మీ టెస్ట్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ నేను ఎందుకు ఇప్పుడు క్రియేట్ చేశాను? రేపు రియల్ టైంలో మీరు నా పేరు మీద నేను ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాను. సో దట్ నేనేమైనా ప్రాక్టీస్ చేయాలన్నా, నేనేం కొత్తగా నేర్చుకోవాలన్నా, నేనేం పిఓసిస్ చేయాలన్నా ఎవ్రీథింగ్ ఐ విల్ డూ ఇన్ దిస్ ప్యాకేజ్.
ఐ వోంట్ టచ్ దిస్ ప్యాకేజ్, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి మల్టిపుల్ ఐఫ్లోస్ క్రియేట్ చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేను. దానికోసం మీ 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 నేమ్ మీద మీరు జాయిన్ అవ్వగానే మీరు ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. రేపు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయాలి, కొత్తగా ఏమైనా నేర్చుకోవాలి, కొత్తగా ఒకటి డెవలప్ చేయాలన్నప్పుడు యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ప్యాకేజ్ అనమాట. సో దట్ మీకు రిలేటెడ్ అయిన ఐఫ్లోస్ అన్ని మీ ప్యాకేజ్లో ఉంటాయి, ఎంఎం రిలేటెడ్ అయిన ఐఫ్లోస్ అన్ని ఒక ప్యాకేజ్లో ఉంటాయి, ఎస్టీ రిలేటెడ్ అన్ని ఒక ఐఫ్లోలో ఉంటాయి. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఫోల్డర్ అనమాట. దాని రిలేటెడ్ ఐఫ్లోస్ అన్ని ఆ పర్టికులర్ ప్యాకేజ్లో ఉంటుంది. లెట్స్ సే ఇప్పుడు స్మార్ట్ చాయిస్కి వెళ్తున్నాను, సో ఈ పర్టికులర్ ప్యాకేజ్కి వెళ్తున్నాను. సో ఫస్ట్ మీకు ఒక ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయాలి, ఒక ఇంటర్ఫేస్ ని డెవలప్ చేయాలి అన్నప్పుడు యూ నీడ్ టు గో టు ద డిజైన్ సెక్షన్. ఆ పర్టికులర్ ప్యాకేజ్ ఉంటే పర్టికులర్ ప్యాకేజ్కి వెళ్తారు. ఇఫ్ దట్ ఈస్ ఎ న్యూ టాపిక్, న్యూ ప్రాజెక్ట్ కానీ న్యూ ఫంక్షన్ మోడ్యూల్స్ అంటే న్యూ మోడ్యూల్లో మీరు డెవలప్ చేయాల్సి వస్తే న్యూ ప్యాకేజ్ క్రియేట్ చేస్తారు. సో వన్స్ యూ క్రియేట్ ద ప్యాకేజ్, నౌ యూ నీడ్ టు క్రియేట్ అన్ ఐఫ్లో. సో హౌ టు క్రియేట్ అన్ ఐఫ్లో, how to create an iFlow. సో మీ డిస్కవర్ సెక్షన్ అయిపోయింది. డిజైన్లోకి వచ్చి ఇంటిగ్రేషన్లోకి వచ్చి మీ పర్టికులర్ ప్యాకేజ్కి వేస్తే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎడిట్ మీద కొడితే ఇఫ్ యూ కమ్ టు ద ఆర్టిఫాక్ట్స్, ఓకే, ఆర్టిఫాక్ట్స్ మీద ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో యాడ్ మీద క్లిక్ చేస్తే యూ విల్ సీ ఇంటిగ్రేషన్ ఫ్లో. నేను ఇందాక ఏం చెప్పాను, ఐఫ్లో అన్నా ఇంటర్ఫేస్ అన్నా ఇంటిగ్రేషన్ ఫ్లో అన్నా ఒకటే. ఇఫ్ సమ్వన్ ఆస్క్ టు క్రియేట్ ఎ న్యూ ఇంటర్ఫేస్, ఇఫ్ సమ్వన్ ఆస్క్ టు క్రియేట్ ఎ న్యూ ఐఫ్లో, ఎవరైనా మిమ్మల్ని ఐఫ్లో క్రియేట్ చేయండి, ఇంటర్ఫేస్ క్రియేట్ చేయండి, లేదు అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో క్రియేట్ చేయండి అంటే ఆల్ ఆర్ సేమ్ అనమాట. సో హౌ టు క్రియేట్ అన్ ఐఫ్లో, లెట్స్ క్లిక్ దిస్ వన్, ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇక్కడ మీరు నేమ్ ఇస్తారు. సో లెట్స్ సే ఫస్ట్ ఐఫ్లో, యాడ్ అండ్ ఓపెన్ ఇన్ ఎడిటర్. సో డిజైన్ సెక్షన్లో ఏం చేస్తామో చెప్తున్నా. సో మనకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, అది ఎక్కడ డెవలప్ చేస్తాం, యూ నీడ్ టు గో టు ద డిజైన్ సెక్షన్, యూ నీడ్ టు గో టు ది ఇంటిగ్రేషన్స్, యూ నీడ్ టు క్రియేట్ ఎ ప్యాకేజ్ అండ్ యూ నీడ్ టు డెవలప్ యువర్ ఐఫ్లో అనమాట. సో నేను ఫస్ట్ ఐఫ్లో అని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశాను. బై డిఫాల్ట్గా వెన్ యూ హ్యావ్ క్రియేటెడ్ దిస్ వన్ ఇలా వస్తుంది, సెంటర్, రిసీవర్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్, సారీ, సెండర్, ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అండ్ రిసీవర్. సో సేమ్ వే, సో ఇది అయితే ఎలా చూస్తున్నారో ఇక్కడ కూడా మీరు అదైనా చూస్తారు, సెండర్, రిసీవర్, సిపిఐ. సో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ ఒక సిపిఐ అనుకోండి. సో సెండర్ నుంచి మనకి డేటా వస్తుంది, ఆ డేటా మనం ఎవరికి పంపాలి, రిసీవర్కి పంపాలి. సో డేటాని ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనం ఎక్కడ డెవలప్ చేస్తాం, ఈ స్టార్ట్ ఈ ఎండ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ లో మనం బిల్డ్ చేస్తాం. మన లాజిక్ కన్వర్ట్ చేయాలా, లేదంటే ఫిల్టర్ చేయాలా, లేదంటే స్ప్లిట్ చేయాలా, సో సప్రెస్ చేయాలా, ఏమన్నా చేయాలి అంటే ఆల్ ద లాజిక్ విల్ బి బిల్డ్ బిట్వీన్ స్టార్ట్ అండ్ ఎండ్. సో ఇప్పుడు ఈ సెండర్ నుంచి మనకి డేటా రావాలి, మనం ఎండ్ నుంచి మనం రిసీవర్కి డేటా పంపాలి. సో సెండర్ నుంచి మనకి ఎలా డేటా వస్తుంది, దిర్ ఈస్ నో కనెక్షన్. ఇక్కడ చూస్తే కనెక్షన్ లేదు. సో వాట్ we will do here, we need to edit అనమాట. ఎడిట్ చేసి, సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టు ఒక సెండర్ సిస్టమ్ నుంచి మన సిపిఐకి కనెక్ట్ అవ్వాలన్నా, మన సిపిఐ నుంచి రిసీవర్కి డేటా పంపాలి అన్నా, ద థింగ్ వి విల్ యూస్ ఇస్ కనెక్టర్. సో సిపిఐలో మీరు ఏది కోడ్ కానీ ఏది రాయాల్సిన అవసరం లేదు, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ హియర్. ఇవన్నీ మనం ప్యాలెట్ ఫంక్షన్స్ అనమాట. రేపటి నుంచి we will see one by one. So today only about introduction, మన సిపిఐ టెనెంట్ గురించి ఇంట్రడక్షన్, వాట్ ఈస్ డిస్కవర్, డిజైన్ లో ఏం చేస్తాం మానిటర్ అనేది. బట్ టుమారో we will see each and every palette function. సో వన్ బై వన్ మనం ప్యాలెట్ ఫంక్షన్స్ చూసి దెన్ we will develop the scenarios. సో ఇప్పుడు ఎడిట్ చేశాను, ఈ సెండర్ నుంచి నాకు డేటా రావాలి, ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ నుంచి అంటే ఈ సిపిఐ నుంచి రిసీవర్కి డేటా వెళ్ళాలి, ఎలా పంపాలి, how they will communicate, because there is a gap, there is a space, there is no relation between sender to CPI to the receiver. So the thing we will use is adapters. సింపుల్ గా మీరు దీని మీద సెండర్ మీద క్లిక్ చేస్తే మీకు యారో మార్క్ వస్తుంది. ఈ యారో మార్క్ జస్ట్ మీరు స్టార్ట్ మీద కనెక్ట్ చేయటమే. కనెక్ట్ చేసిన వెంటనే ఇట్ విల్ ఆస్క్ విచ్ అడాప్టర్ యూనిట్ యూజ్, ఏం అడాప్టర్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారు. దీస్ ఆర్ ద మల్టిపుల్ అడాప్టర్స్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఏ అడాప్టర్ మనం యూజ్ చేయాలో మనకు తెలియాలన్నమాట. సో మనకు రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనకు అర్థమైపోతుంది
ఏ అడాప్టర్ మనం యూజ్ చేయాలో లెట్స్ సే ఒక నేను ఐ విల్ సే FTP. Okay, so ignore the adapter type, but this is how we will convert. సెండర్ నుంచి ఒక FTP అనే ఒక అడాప్టర్ ద్వారా మనకి డేటా వస్తుంది. ఈ డేటా ఇప్పుడు రిసీవర్కి పంపాలి. అగైన్ సేమ్ సిపిఐలో ఎవ్రీథింగ్ ఈస్ పిక్ అండ్ డ్రాప్. మీరు జస్ట్ కనెక్ట్ చేయడం వరకే. సో సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఎండ్ స్టెప్ నుంచి రిసీవర్కి కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ అగైన్ వాట్ అడాప్టర్ టైప్ యూ నీడ్ టు యూస్ టు సెండ్ ద డేటా టు ద రిసీవర్. లెట్స్ సే ఐ విల్ యూస్ IDOC. సో ఇక్కడ మన ఇంటర్ఫేస్ కంప్లీట్ అయిపోయింది. దిస్ హౌ వీ విల్ డెవలప్ ఎన్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ నుంచి మనకు డేటా వస్తుంది. ఆ డేటాని మనం రిసీవర్కి పంపిస్తున్నాం. సో FTP అనే ఒక సిస్టమ్, IDOC అనే ఒక సిస్టమ్ అనమాట. సో FTP ఎందుకు? ఇట్ ఈస్ అ ఫైల్ సిస్టమ్, ఒక ఫైల్ డేటాని తీసుకొస్తుంది. IDOC అనేది ఒక SAP సిస్టమ్. ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. బట్ దిస్ ఇస్ హౌ వీ విల్ డెవలప్ ద ఇంటర్ఫేసెస్. సో ఒక సెండర్ నుంచి సిపిఐకి కనెక్ట్ అయ్యే థింగ్ ని మనం అడాప్టర్ అంటాం. సెండర్ సైడ్ యూజ్ చేసే అడాప్టర్ ని మనం సెండర్ అడాప్టర్ అంటాం. రిసీవర్ సైడ్ యూజ్ చేసే అడాప్టర్ ని మనం రిసీవర్ అడాప్టర్ అంటాం. సో దిస్ ఈస్ హౌ వీ విల్ ఇంటరాక్ట్ విత్ ద సెండర్ సిస్టమ్ అండ్ రిసీవర్ సిస్టమ్. ఇలా రియల్ టైంలో మనం ఎన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. SAP సిస్టమ్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మనం నాన్ SAP సిస్టమ్ తో కనెక్ట్ అవ్వచ్చు. సో SAP సిస్టమ్ కి కనెక్ట్ అయ్యే అడాప్టర్స్ బై డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయి. దోస్ ఆర్ IDOC అడాప్టర్, RFC అడాప్టర్ అండ్ SOAP అడాప్టర్. సో ఈ అడాప్టర్స్ యూజ్ చేసుకొని మనం SAP కి కనెక్ట్ అవ్వచ్చు. దీంతో పాటు ఇంకొన్ని అడిషనల్ అడాప్టర్స్ అని OData అడాప్టర్, తర్వాత HTTP అడాప్టర్. ఎప్పుడు ఏ అడాప్టర్ యూజ్ చేయాలనేది మీకు క్లాసెస్ అయ్యే కొద్దీ అర్థమవుతుంది. బట్ SAP సిస్టమ్ కి కనెక్ట్ అవ్వడానికి మనకి దీస్ ఆర్ ద అడాప్టర్స్ వీ కెన్ యూస్. ఇంతకు మించి దేర్ ఆర్ నో అదర్ అడాప్టర్స్ టు యూస్ టు SAP సిస్టమ్. సో SAP సిస్టమ్ వీ కెన్ కనెక్ట్ విత్ ద మల్టిపుల్ అడాప్టర్స్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. IDOC ఎప్పుడు యూజ్ చేయాలి, RFC ఎప్పుడు యూజ్ చేయాలి, SOAP ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ మనం అప్కమింగ్ క్లాసెస్ లో తెలుస్తుంది. సో ఇవన్నీ అడాప్టర్స్ అనమాట. సెండర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ మీరు SAP సిస్టమ్ తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే యూజ్ చేయాల్సిన అడాప్టర్స్ అనమాట. అలాగే నాన్ SAP సిస్టమ్స్ ఉంటాయి, ఒరాకిల్ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఒరాకిల్ సిస్టమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ డేటాబేస్ ఉంది. లెట్స్ సే ఒరాకిల్ డేటాబేస్ ఉంది. సో ఒరాకిల్ డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి మనం యూజ్ చేసే అడాప్టర్ ఏంటంటే JDBC అడాప్టర్. JDBC అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. సో JDBC అడాప్టర్ ఫైల్ సిస్టమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫైల్ సర్వర్. ఈ ఫైల్ కి ఈ సర్వర్ కి నేను కనెక్ట్ అయ్యి ఈ ఫైల్ ని నేను పిక్ చేసుకోవాలి. అంటే ఫైల్ సిస్టమ్స్, ఒక ఫైల్స్ సర్వర్ ని మనం యాక్సెస్ చేసి ఒక ఫైల్స్ తెచ్చుకోవాలన్నా, ఒక ఫైల్స్ మనం సిపిఐ ద్వారా ప్లేస్ చేయాలన్నా మనం యూజ్ చేయాల్సిన అడాప్టర్ ఏంటంటే SFTP ఆర్ FTP. సో SFTP అంటే సెక్యూర్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, వేరేస్ FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అన్నమాట. సో ఇలా మనం అడాప్టర్స్ యూజ్ చేసుకుంటాం. వెబ్ సర్వీసెస్ అంటే ఎనీ అప్లికేషన్స్, క్లౌడ్ అప్లికేషన్స్ కి మనం కనెక్ట్ అవ్వాలంటే మనం యూజ్ చేయాల్సిన అడాప్టర్ ఏంటంటే SOAP అడాప్టర్ అన్నమాట. ఓకే, SOAP అడాప్టర్. అలాగే ఈవెంట్స్ కి వీ హ్యావ్ AMQP ఆర్ అడ్వాన్స్డ్ ఈవెంట్ మెష్ అడాప్టర్. ఇవన్నీ మీకు అడ్వాన్స్డ్ క్లాసెస్ లో మీకు తెలుస్తుంది అనమాట. బట్ ఒక సిస్టమ్ కి నా ఎజెండా ఏంటంటే ఏం చెప్పాలనుకుంటానంటే, ఒక సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలన్నా, ఒక సిస్టమ్ నుంచి మనం డేటా తెచ్చుకోవాలన్నా ద థింగ్ వి విల్ యూజ్ ఇస్ అడాప్టర్స్ అన్నమాట. ఒక అడాప్టర్ మనం సెండర్ సైడ్ యూజ్ చేస్తే అది సెండర్ అడాప్టర్. ఒక అడాప్టర్ మనం రిసీవర్ సైడ్ యూజ్ చేస్తే అది రిసీవర్ అడాప్టర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెండర్ అడాప్టర్? ఒక డేటా అనేది సెండర్ సిస్టమ్ నుంచి రిసీవర్ కి రావాలి అంటే సెండర్ అడాప్టర్ హెల్ప్ అవుతుంది. ఒక డేటా మన సిపిఐ నుంచి రిసీవర్ కి వెళ్ళాలంటే రిసీవర్ అడాప్టర్ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా యూజ్ చేసుకొని మనం బిల్డ్ చేస్తాం ఇంటర్ఫేసెస్ ఇన్ రియల్ టైమ్. సో టుమారో we will see our first scenario, first project, first interface how we will develop in the CPI. So by today
ట్రై టు కంప్లీట్ ఆల్ యువర్ యాక్సెస్. డిస్కవర్ సెక్షన్ అంటే ఏంటి, డిజైన్ అంటే ఏంటి, మానిటర్ అంటే ఏంటి, ఏం చేస్తాం డిస్కవర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిస్కవర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిజైన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మానిటర్ తెలుసుకోండి. ఓకే. సార్ ఐ హ్యావ్ ఎ డౌట్. యా ఇప్పుడు మీరు ఇప్పుడు ఐఫ్లో ఒకటి శాంపుల్ గా క్రియేట్ చేశారు కదా, ఇది ఆటోమేటిక్ గా సేవ్ అవుతుందా లేకపోతే మనం సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని సేవ్ చేసుకోవాల్సి ఎవ్రీథింగ్ వస్తుంది? యూనిట్ టు సేవ్ ఇట్. ఆటోమేటిక్ ఆప్షన్ అనేది లేదు, ఆటో సేవ్ ఆటోమేటిక్గా ఆప్షన్. లేదు ఉండదు. ఓకే. యూనిట్ టు సేవ్ ఇట్. ఫర్ సపోజ్ మీరు సడన్ గా ఇప్పుడు ఒక ఐఫ్లో డెవలప్ చేస్తున్నారు, పవర్ కట్ అయింది, లేదు సడన్ గా సిస్టమ్ షట్ డౌన్ అయింది ఛార్జింగ్ లేకపోవడం వల్ల, అప్పుడు ఏమవుతుంది అంటే మీ ఐఫ్లో లాక్ అయిపోతుంది అనమాట. సో చేంజెస్ అనేది రికవర్ చేసుకోవచ్చు. దట్ వీ విల్ సీ ఇన్ క్లాసెస్. దట్ ఈస్ టూ ఎర్లీ ఇఫ్ ఐ సే. బట్ ఐ విల్ సే సేవ్ అంటే ఏంటి, సేవ్ యాజ్ వర్షన్ అంటే ఏంటి, ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ దిస్ పేజ్ we will discuss in the upcoming classes. But try to see what are the components, roles and assign చేసుకోండి. check whether you have discover, design, monitor ఈ parts అన్ని, ఈ components అన్ని మీ CPI లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. get ready with your CPI tenant. సార్ ఒక డౌట్. Yeah. ఇప్పుడు రిసీవర్ సెండ్ చేశాడు అనుకోండి డాటా, సంథింగ్ మెసేజ్ కానీ డేటా కానీ, సేమ్ అడాప్టర్ వర్క్ చేస్తాయా, డిఫరెంట్ అడాప్టర్స్ యూజ్ చేయాలా? సపోజ్ రిసీవర్ సెండ్ చేశాడు అనుకున్నాం రివర్స్ ఏదన్నా, అలా ఉంటుందా, పాసిబుల్ అవుతుందా ఆ సిచ్యువేషన్స్? దట్ ఈస్ కాల్డ్ సింక్రనస్ ఇంటర్ఫేస్. సో మీకు స్టార్టింగ్ లో సింక్రనస్, అసింక్రనస్ అని చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అడాప్టర్స్ ఉంటాయి విచ్ విల్ సపోర్ట్ ఫర్ సింక్రనస్ కమ్యూనికేషన్, కొన్ని అడాప్టర్స్ asynchronous communication. For example, FTP, IDOP are asynchronous adapters. They won't support synchronous. So for example, synchronous adapter undi. So ఇక్కడ నేను తీసేసి which is called synchronous adapter HTP. Okay, adapter యూజ్ చేసిన ఇక్కడ నుంచి let me place. ఇవన్నీ మీకు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తే తప్ప ఏముండదు. బట్ నౌ ట్రై టు లిజన్. సో ఇక్కడ నుంచి మనకు డేటా వస్తుంది, ఆ డేటాని రిసీవర్ సిస్టమ్ పంపిస్తున్నాం. ఈ అడాప్టర్స్ ఏంటంటే సింక్రనస్ అడాప్టర్స్, సింక్రనస్ బిహేవియర్ అనమాట. ఒక డేటా పోస్ట్ అయింది, అఖిల్ అనే డేటా రిసీవర్ సిస్టమ్ పోస్ట్ అయింది, ఆటోమేటిక్ గా పోస్ట్ అవ్వగానే వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఆ రెస్పాన్స్ బ్యాక్ వెళ్ళిపోతుంది సెండర్ రోల్కి, ఈ అడాప్టర్స్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఇలా కాదు, ఇప్పుడు అసింక్రనస్ ఇంటర్ఫేసెస్ మీరు డేటా తెచ్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు, ఒక ఇంటర్ఫేస్ డేటాను సెండ్ చేయడానికి ఇంకో ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకుంటారు మళ్ళీ డేటాను తెచ్చుకోవడానికి. సో సింక్రనస్ అయితే ఒక ఇంటర్ఫేస్ లో జరుగుతుంది, అసింక్రనస్ లో అయితే 2 ఇంటర్ఫేసెస్ లో చేయాలి. సో యా సార్ నాకు ఇంటిగ్రేషన్ సూట్ ఇంకా యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ అని వస్తుంది ఎలా? యూ మిస్ సంథింగ్. రోల్స్ అన్ని అసైన్ చేశారా? రూల్స్ మళ్ళీ ఇన్స్టాంట్ లోకి వెళ్ళి అసైన్ చేయాలా సార్? యా అగైన్ మీరు అసైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంటిగ్రేషన్ సూట్ అసైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రోల్స్ అసైన్ చేసుకుంటారు, క్యాపబిలిటీస్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా రోల్స్ అసైన్ చేసుకుంటారు. సో 2 times మీరు రోల్స్ అసైన్ చేసుకోవాలి. అంటే అది కాక్పిట్ పేజ్ లో అసైన్ చేసుకోవాలి సార్? అగైన్ మీరు కాక్పిట్కి వెళ్తారు, సెక్యూరిటీలోకి వెళ్ళి యూజర్స్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ యువర్ యూజర్, మీ యూజర్ మీద క్లిక్ చేస్తే రైట్ సైడ్ కిందకి వస్తే రోల్ కలెక్షన్స్ అని ఉంటుంది అనమాట. క్లిక్ ఆన్ దిస్ 3 dots. ఇక్కడ మీకు చెప్పారా సార్ ఏ సైడ్? రైట్ సైడ్. రైట్ సైడ్ నా స్క్రీన్ చూస్తున్నారా? ఓకే. సో ఫస్ట్ సెక్యూరిటీ, యూజర్స్ కొట్టంగానే మీ ఈమెయిల్ ఐడి వస్తుంది, ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కొంచెం రైట్ సైడ్ లో కిందకు వస్తే రోల్ కలెక్షన్స్ అని ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇఫ్ యూ కమ్ లిటిల్ డౌన్ యూ విల్ సీ రోల్ కలెక్షన్స్. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ క్లిక్ ఆన్ అసైన్ రోల్ కలెక్షన్స్. సో ఇక్కడ మీకు మల్టిపుల్ రోల్స్ కనిపిస్తాయి. క్లిక్ ఆన్ సెలెక్ట్ ఆల్ అండ్ క్లిక్ ఆన్ అసైన్ రోల్ కలెక్షన్స్. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్, ఆటోమేటిక్ గా మీకు ఈ కాంపోనెంట్స్ పాపులేట్ అవుతాయి. ఓకే సార్. సో దీంతో పాటు ఒక మాన్యువల్ రోల్ మీరు క్రియేట్ చేసుకోవాలి, esp.messaging send, esp.messaging.send అని. అది చేశారా? లేదు సార్, నేను ఇక్కడ వరకే చేశాను, కాక్పిట్ పేజ్ వరకే చేశాను. ఓకే. సో ఇన్ దట్ కేస్ ఆ రోల్ ని మీరే మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే రోల్ కలెక్షన్స్కి వెళ్ళండి, సెక్యూరిటీలోని యూజర్స్ కింద రోల్ కలెక్షన్స్ అని ఉంటుంది అనమాట. రోల్ కలెక్షన్స్ లోకి వెళ్ళి ఇక్కడ క్రియేట్ కొట్టండి. ఇక్కడ ESB
మెసేజింగ్ డాట్ సెండ్ అని క్లిక్ చేయండి. సో జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ మెసేజింగ్. తప్పించాను, మెసేజింగ్. సో ఇక్కడ క్లిక్ చేసి క్రియేట్ కొట్టండి. నేను ఆల్రెడీ అసైన్ చేశాను కాబట్టి డూప్లికేట్ అని చెప్తుంది, బట్ దిస్ ఈస్ ద రోల్ యూ నీడ్ టు అసైన్ మాన్యువల్లీ. సో లెట్ మీ పోస్ట్ హియర్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్పి మెసేజింగ్. సో ఇది మనం క్రియేట్ చేస్తాం. లెట్స్ సే నేను మళ్ళీ డూప్లికేట్ అవ్వకుండా నేను ఒక రోల్ని క్రియేట్ చేశాను. మీరు ఈఎస్పి మెసేజింగ్ డాట్స్ అని క్రియేట్ చేయండి. నేను 1 అని క్రియేట్ చేస్తున్నా, బట్ డోంట్ కీప్ 1. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి 1 అని పెడుతున్నా. జస్ట్ క్రియేట్ ఇట్. సో ఇప్పుడు మీరు ఆ రోల్ని క్రియేట్ చేశారు. ఆ రోల్ని మీరు అసైన్ చేసుకోవాలి. ఎలా అసైన్ చేసుకుంటారు? అగైన్ సేమ్ ప్రాసెస్. గో టు యూజర్స్, క్లిక్ ఆన్ యువర్ యూజర్. మీ యూజర్ మీద క్లిక్ చేయండి. అగైన్ కమ్ లిటిల్ డౌన్. మీరు ఏదైతే క్రియేట్ చేశారో యూ విల్ సీ దోస్ రోల్స్ హియర్. క్లిక్ ఆన్ దిస్ వన్ అండ్ అసైన్ రోల్. ఇలా మీరు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నప్పుడు, ఇంటిగ్రేషన్ సూట్ క్రియేట్ చేసినప్పుడు రోల్స్ అసైన్ చేయాలి. క్యాపబిలిటీస్ యాడ్ చేసిన తర్వాత రోల్స్ అసైన్ చేయాలి. అలాగే థర్డ్ టైం ఈఎస్పి మెసేజింగ్ డాట్ సెండ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత కూడా అసైన్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు మీ యూజర్స్కి అసైన్ చేస్తున్నారు. ఎందుకు అసైన్ చేస్తున్నారు? టు అట్ లాస్ట్ ఈ పేజ్ని యాక్సెస్ చేయడానికి, ఈ కాంపోనెంట్స్ యాక్సెస్ చేయడానికి మీ యూజర్కి యాక్సెస్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం అసైన్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ పేజ్ లో సైడ్ కి ఉంటాయి కదా సార్, డిస్కవర్ డిజైన్ అనేవి డిఫాల్ట్ వచ్చేవా, మనం అసైన్ చేయాల్సిన? అసైన్ చేశాకే వస్తాయి. క్యాపబిలిటీ యాడ్ చేశారా? క్యాపబిలిటీస్ లేదు. క్యాపబిలిటీస్ యాడ్ చేశాక ఈ వీడియో మళ్ళీ చూడండి, స్టార్టింగ్ నుంచి మీకు అర్థమవుతుంది. సో క్యాపబిలిటీస్ లాస్ట్ క్లాస్లో క్యాపబిలిటీస్ యాడ్ చేసాం. యాడ్ చేశాక కొంచెం టైం పడుతుంది. సో అవన్నీ యాక్టివేట్ అవడానికి. సో యాక్టివేట్ అంటే ఇన్ ప్రాసెస్లో ఉన్నాయి, కంప్లీట్ అవుతాయి. సో దట్ అగైన్ మీరు ఇక్కడికి వచ్చి ఆ రోల్స్ అసైన్ చేసుకున్న తర్వాత మీకు ఈ కాంపోనెంట్స్ వస్తాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే, స్మాల్ సో డౌట్ సార్, స్మాల్ డౌట్. నిన్న నైట్ నేను క్యాపబిలిటీస్ అన్ని అసైన్ చేశాను. సో మళ్ళీ అప్పుడే కొద్దిగా టైం తీసుకుని అన్ని యాక్టివ్లో వచ్చేసింది. ఇన్ ప్రోగ్రెస్ నుంచి యాక్టివ్గా వచ్చింది. సో దాని తర్వాత రోల్స్ కూడా అసైన్ చేశాను. రోల్స్ అసైన్ చేసినా కానీ జస్ట్ నాకు ఓన్లీ డిజైన్ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది సార్. అవును సార్, అంతే. దాని తర్వాత రోల్స్ కూడా చెక్ చేశాను సార్, రోల్స్ లో ఏం కనపడడం లేదు. ఓకే, కెన్ యూ అన్ని మీరు అది యాక్టివేట్ చేశారా? చేశాను సార్. సార్ Can I share my screen and let you know there's some things? ఇక్కడికి వచ్చాను. సో సతీష్ షేర్ చేస్తావా? ఒకసారి చేయండి సార్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈ రోజు క్లాస్ ఇఫ్ అందరికి మీకు ఓకే, ఇష్యూ టెనెంట్ ఇష్యూ ఏం లేదనుకుంటే యూ కెన్ లీవ్ అండ్ యూ కెన్ డూ యువర్ వర్క్. Sir, one small thing, like what is the difference between integration suite and CPI, sir? అంటే ఇంటిగ్రేషన్ సూట్ లో ఉన్న 4 ఆప్షన్స్ సిపిఐ కదా, అంటే ఫస్ట్ నేమ్ హెచ్సిఐ, తర్వాత సిపిఐ, తర్వాత ఇంటిగ్రేషన్ స్విట్, బోత్ అన్నీ ఒకటే. బట్ ఎస్ఏపి వాడు దాని టెర్మినాలజీ మార్చాడు అంతే. సార్ ఒకసారి నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. సార్ నాకు పర్మిషన్ నాట్ అలౌడ్ అని వస్తుంది సార్. ద హోస్ట్ ఇస్ నాట్ allowing the share. Can you try again? ఇప్పుడు వస్తుంది సార్. Can I share something? Yeah. So get ready guys. ఏమన్నా డౌట్స్ ఉంటే టెనెంట్ కి సార్ట్ ఇట్ అవుట్ టుడే. టుమారో నుంచి మళ్ళీ అది మీకు లాగ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్లాగ్ లా క్రియేట్ అవుతుంది. ఓకే, ఓన్లీ డిస్కవర్ ఒకటి క్రియేట్ అయిందా? ఓకే, ఎప్పుడు చేశారు ఇది? నేను నైట్ చేశాను సార్. ఓకే, గో టు రోల్ కలెక్షన్స్. Go to users. Roll collections. Okay, sir. Come little down. Same. Okay. Okay. Go to your dashboard. Integration suite kelandi. Okay. Come down. మేనేజ్ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేయండి.
ఇంటిగ్రేషన్, క్లౌడ్ ఇంటిగ్రేషన్, ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. నార్మల్గా అయితే రావాలి. ఒకసారి ఒక పని చేయండి. సో రోల్స్ అన్ని ఉన్నాయి కదా, రోల్స్ అన్ని మళ్ళీ చేయండి. జస్ట్ 2-3 టైమ్స్ రిఫ్రెష్ నార్మల్గా అయితే చేశాను సార్. Right. నిన్న నైట్ నుంచి నిన్న నైట్ కూడా చాలా సార్లు రిఫ్రెష్ చేశాను, మళ్ళీ మార్నింగ్ కూడా చేశాను. ఇన్కాగ్నిట్లో ఒకసారి ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది. నార్మల్గా వచ్చేస్తాయి, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇట్స్ ఆల్ అబౌట్ టైం. మీకు ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే ట్రై టు రీఫ్రెష్ ద పేజ్ ఆర్ ఎల్స్ ట్రై టు ఓపెన్ ఇన్ ద ఇన్కాగ్నిటో మోడ్. ఓకే, సో someone had other issues, Bharat? Hello, can I Venkat here? Can I Venkat, share my okay. screen? Yeah, can. I think you already told. See, are you able to see? Yeah, I can see. Again, if I go same thing, Yes. I'm getting like this. We don't Yeah. have access this space. Yeah, you need to assign the roles. Yes, then, roles collection. This one is a role collection, right? You need to assign first users కెళ్ళి Users. ఇంటిగ్రేషన్ సూట్ రోల్స్ అసైన్ చేసుకోవాలి. యా, క్లిక్ ఆన్ దిస్ వర్డ్. కమ్ లిటిల్ డౌన్. యా, పైకి వెళ్ళండి కొంచెం. 3 డాట్స్ ఉంటాయి కదా. యా, అసైన్ రోల్ కలెక్షన్స్. యా, అన్ని అసైన్ చేశారు. ఇప్పుడే చేశారా? Before class start, around 9:30. It will take some time. కొంచెం వెయిట్ చేయండి. Around 9:30. ఓకే, కొంచెం వెయిట్ చేయండి. Go to the integration suite. What it is saying? Can I go to here, right? Instances of Instances and subscriptions. So I'm able to see integration suite here. Integration suite. Then I need to Click on this one. సో ఇట్ ఈస్ స్టిల్ సేయింగ్ అన్ఆథరైజ్. సో ఆ రోల్స్ మీరు ఏదైతే అసైన్ చేశారో ఇంకా అప్లై అవ్వలేదు మీ యూజర్స్ కి. కొంచెం టైం పడుతుంది. సో వన్స్ అప్లై అయిపోయిన తర్వాత మీకు యాడ్ క్యాపబిలిటీస్ అని వస్తాయి అనమాట. సో అది క్లిక్ చేసి ఉన్న క్యాపబిలిటీస్ అన్ని యాడ్ చేసుకొని అగైన్ సేమ్ ప్రాసెస్ యూజర్స్కి వెళ్ళి ఉన్న రోల్స్ మీకు మళ్ళీ క్యాపబిలిటీస్ యాడ్ చేశాక కొన్ని రోల్స్ ఫామ్ అవుతాయి. ఆ రోల్స్ కూడా అసైన్ చేసుకోండి. ఓకే సేమ్ ఇందులో ఈ సూట్ లో అంటే కాక్పిట్ లో ఏ రోల్స్ అయినా అసైన్ చేయాలన్నా రివోక్ చేయాలన్నా ఎవ్రీథింగ్ విల్ డూ ఇన్ ద కాక్పిట్. ఇంటిగ్రేషన్ సూట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెవలపర్ పోర్టల్ వేర్ విల్ డెవలప్ ది ఇంటర్ఫేస్. కానీ ఆ డెవలపర్ కి ఎడిట్ యాక్సెస్ ఉండాలా, డిస్ప్లే యాక్సెస్ ఉండాలా, ఎవ్రీథింగ్ వి విల్ సీ ఇన్ ద కాక్పిట్ అన్నమాట. థాంక్యూ. Okay, so from tomorrow we will start. So only the thing as a prerequisite guys, మీరు టెస్టింగ్ కోసం పోస్ట్ మ్యాన్ అనే ఒక టూల్ ని డౌన్లోడ్ చేసుకోండి. పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ ఒకటి మనకు కావాలి. ఎందుకంటే మనం ఆల్వేస్ సెండర్ నుంచి డేటా వస్తుంది అని చెప్తున్నాం, కానీ రియల్ టైంలో సమ్మన్ విల్ సెండ్ ద డేటా మనకి. కానీ ఇది మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి మనకి సెండర్ ఎవరు ఉండరు. సో సెండర్ ప్లేస్ లో మనం పోస్ట్ మ్యాన్ అనేది సెండర్ గా యాక్ట్ అవుతుంది. సో పోస్ట్ మ్యాన్ అని ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మన సిపిఐకి డేటా పంపిస్తాం. సో యూ నీడ్ టు డౌన్లోడ్ యువర్ పోస్ట్ మ్యాన్. మీ సిస్టమ్స్ లో సిపిఐతో పాటు రేపటి నుంచి పోస్ట్ మ్యాన్ అప్లికేషన్ కూడా ఉండాలి. సో జస్ట్ డౌన్లోడ్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అగైన్. లెట్ మీ షో యూ. Can I share my screen? 1 second. సో పోస్ట్ మ్యాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. పోస్ట్ మ్యాన్ అని డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ యూ విల్ గెట్ డౌన్లోడ్. జస్ట్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 64-bit. డౌన్లోడ్ అవుతుంది. వన్స్ యూ డౌన్లోడ్ యూ కెన్ ఇన్స్టాల్ దట్ అప్లికేషన్. 5 minutes వచ్చింది. సో ఇలా పోస్ట్ మ్యాన్ కూడా మీరు గెట్ రెడీ విత్ ద పోస్ట్ మ్యాన్ టుమారో. యా, సమ్మన్ వాంట్స్ టు షేర్ సంథింగ్? Yeah. So mostly by next week if you want to change the time to 9 o'clock also I'm fine. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ బ్యాచ్ ఒకటి కంప్లీట్ అయిపోతుంది. సో దట్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ 10కి కష్టంగా ఉంది 9కి చేయాలన్నా వీ కెన్ మూవ్ ద టైమింగ్. ఓకే, సో ఇంకా రోల్స్ అనేది అప్లై అవుతుంది, ఇంకా అప్లై అవ్వలేదు మీకు. సో యా, ఇన్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు మీరు ఎలా చూస్తారు. సో వెయిట్ ఫర్ సమ్ టైమ్.
ట్రై టు రిఫ్రెష్ ఇట్ ఆఫ్టర్ సమ్ టైమ్. రోల్స్ అన్ని అసైన్ చేశారు కదా? యా, రోల్స్ అసైన్ చేశాను. వెయిట్ ఫర్ సమ్ టైమ్, యూ విల్ గెట్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏదైతే క్లాస్ చెప్తున్నారో ప్రాక్టికల్ చేస్తేనే మాకు యూ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ ఎనీ అదర్ ఏదైనా డౌట్స్. నేను చెప్పేటప్పుడు మీరు చెయ్యాలి అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 to 9 months. సో లెట్ మీ కంప్లీట్ ద క్లాస్. మీకు ఆల్ ద డే మీకు టైం ఉంటుంది, ట్రై టు ప్రాక్టీస్ ఇట్. సో మీరు హరీగా నేను చేసేటప్పుడు మీరు బ్యాక్ ఎండ్లో చేస్తాను అదే ఇంటర్ఫేస్, అదే ప్రాక్టీస్ చేస్తాను అన్నప్పుడు మీకు క్లాస్ అర్థం కాదు. ఫస్ట్ థింగ్, మీరు టైం స్పెండ్ చేయలేరు. టైం ఒక 2 hours అవుతుంది. దెన్ ఏంటంటే మీకు డౌట్స్ వస్తాయి, ఆ పర్టికులర్ టైంకే ఆ ఒక డౌట్ వస్తుంది. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ మీకు హోల్ డే ఉంటుంది. యూ కెన్ టెస్ట్ విత్ ద మల్టిపుల్ టెస్ట్ కేసెస్. మీకు ఒక ప్లేస్లో 10 డౌట్స్ వస్తాయి. సో దట్ విల్ బి ద యూస్ఫుల్ అనమాట. సో నార్మల్గా ఐ విల్ టేక్ 3 months. అట్లీస్ట్ ఐ విల్ టేక్ 3 months టు కంప్లీట్ ద కోర్స్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఐ విల్ కవర్. ఓపెన్ మేనేజ్మెంట్, ఓపెన్ కనెక్టర్స్, ఏపీఐ మేనేజ్మెంట్, ఈవెంట్ మెష్, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇంటిగ్రేషన్, పిఓ మైగ్రేషన్. సో వేరే వాళ్ళు చెప్పని కొన్ని టాపిక్స్ కూడా ఐ విల్ కవర్ ఇన్ దిస్ కోర్స్ అనమాట, టు బి హానెస్ట్ చెప్పాలంటే. సో ఐ విల్ టేక్ అట్లీస్ట్ 3 months. లేదు నేను చెప్పేటప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తానంటే నేను ఒక ప్యాలెట్ ఫంక్షన్ చెప్పడానికి ఒక డే తీసుకుంటాను. అంటే ఒక క్లాస్ తీసుకుంటాను ఒక ప్యాలెట్ ఫంక్షన్స్కి. వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాలెట్